Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu TET and DSC ki sambandhinchi social subject ki sambandhinchi mukyamaina oka 150 bits ni aithe chusukundamu. Ivi exam ki velle mundu meeku chaala ante chaala ekko useful ga aithe untayi. Mana channel ni evaraina first time visit chestunnara ala aithe mana channel lo anni subjects ki sambandhinchi classes complete chesesanu, previous and practice bits videos complete chesesanu and exam hall ki vellina tarvata తెలియని క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్స్ చేయాలి అనేది ట్రిక్స్ వీడియో కూడా చేశాను. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అంటే సైకాలజీ మొత్తం ఒక వీడియో రూపంలో, అలాగే తెలుగు మొత్తం ఒక వీడియో రూపంలో, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్, ట్రై మెథడ్స్ ఇలా అన్నింటికి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ చేశానమ్మా. అవి మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ రూపంలో కూడా వీడియోస్ చేశా. సైకాలజీ మొత్తం 1000 బిట్స్, అలాగే సైన్స్ మొత్తం 1000 బిట్స్, సోషల్ మొత్తం 1000 బిట్స్, మ్యాథ్స్ మొత్తం ఇలా అన్నింటికి సంబంధించి ఆల్రెడీ చేసేసాను. అండ్ మెథడాలజీస్ విషయానికి వస్తే ప్రతి మెథడాలజీకి సంబంధించి 200 డేస్ చొప్పున వీడియోస్ చేశాను. అండ్ వీటన్నిటికీ కూడా మళ్ళీ టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తున్నాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి అన్నీ చూసుకొని వెళ్ళండి, మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు మన వీడియోస్ ఫాలో అయితే మాత్రం. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను కదా. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మీరు ఎంతగా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను ఇంకా చేయడానికి ముందుకి నాకు సహకరించినట్లు అవుతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము. సో ఫస్ట్ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే భారతదేశం అక్షాంశాలు రేఖాంశాల పరంగా క్రింది విధంగా ఉంది. ఏ 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల నుంచి 8 degrees 4 seconds దక్షిణ అక్షాంశాల వరకు. బి 8 degrees 4 minutes ఉత్తర అక్షాంశాల నుంచి 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల వరకు. సి 68 degrees 7 minutes తూర్పు రేఖాంశాల నుండి 97 degrees 25 minutes తూర్పు రేఖాంశాల వరకు. డి 97 degrees 25 minutes తూర్పు రేఖాంశాల నుంచి 68 degrees 7 minutes పశ్చిమ రేఖాంశాల వరకు. సో ఫస్ట్ వన్ ఏ సి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ బి డి, ఫోర్త్ వన్ ఏ డి. సో కరెక్ట్ ఆప్షన్స్ని ఎంచుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. 2 to 5 seconds ఇస్తాను. సో సరిపోతుంది కదా మీకు. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బి అండ్ సి అంటే 8 degrees 4 minutes ఉత్తర అక్షాంశాల నుంచి 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల వరకు. అలాగే 68 degrees 7 minutes తూర్పు రేఖాంశాల నుంచి 97 degrees 25 minutes తూర్పు రేఖాంశాల వరకు మన యొక్క భారతదేశం అనేది ఈ విధంగా విస్తరించి అయితే ఉండడం జరిగింది. సో జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఈ క్రింది వాటిలో ఏ పట్టణాలు 82.5 తూర్పు రేఖాంశాలపై కలవు? సో జాగ్రత్తగా చూసుకోండి. పట్టణం లేదా పట్టణాలు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏ ఇచ్చారు న్యూఢిల్లీ, బి అలహాబాద్, సి నాగపూర్, డి కాకినాడ. మనకి ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ అండ్ బి, సెకండ్ వన్ బి అండ్ సి, థర్డ్ వన్ బి అండ్ డి, ఫోర్త్ వన్ ఏ అండ్ సి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బి అండ్ డి. ఓకే, అంటే ఏంటి? అలహాబాద్ ఒకటి, కాకినాడ ఒకటి, ఈ రెండు పట్టణాల మీద మనకి తూర్పు రేఖాంశం అనేది వెళ్తూ ఉంది. సో అలహాబాద్ ఒకటి, కాకినాడ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో ఏ పట్టణాలు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంనకు తూర్పు పడమరలుగా ఉన్నాయి? ఇప్పుడు ఇంతసారి ఏ పట్టణాల మీదుగా వెళ్తుందని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనకి ఈ తూర్పు రేఖాంశం అనేది తూర్పు పడమరలుగా ఏ పట్టణాల్లో ఉంది? సో అది మీరు ఆన్సర్ చూస్ చేసుకోండి. సో ఏ అలహాబాద్, బి కాకినాడ, సి కోహిమా, డి అహ్మదాబాద్. సో ఆప్షన్స్ చూసుకుంటే సి అండ్ డి, సెకండ్ వన్ సి అండ్ బి, థర్డ్ వన్ బి అండ్ డి, ఫోర్త్ వన్ ఏ అండ్ డి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో టోటల్ సబ్జెక్ట్కి సంబంధించి గ్రాండ్ టెస్టులు చొప్పున మీరు కండక్ట్ చేయమంటే మాత్రం కండక్ట్ చేస్తాను.
బట్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేడం గారు కండక్ట్ చేయండి అని. సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సి అండ్ డి అంటే కోహిమా, అహ్మదాబాద్ ఈ రెండు కూడా మనకి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశానికి తూర్పు పడమరలుగా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వ్యాఖ్యానాల వాస్తవికతను గుర్తించము. ఏ భారతదేశంలో ఉత్తర దక్షిణాల కొనల మధ్య ఉన్నటువంటి దూరము మరియు తూర్పు పడమరల మధ్య ఉన్న దూరము ఇంచుమించు 3500 కిలోమీటర్లు. బి హిమాలయాల పొడవు ఇంచుమించు 2400 కిలోమీటర్లు. సి లక్షద్వీపపు ద్వీపుల విస్తీర్ణము ఇంచుమించు 32 చదరపు కిలోమీటర్లు. సో ఇందులో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అనేది మీరు చూస్ చేయాలి. సో ఆప్షన్స్ మనం చూసుకుందాము. ఫస్ట్ వన్ పైవన్నీ నిజము, సెకండ్ వన్ ఏ అండ్ బి నిజము, థర్డ్ వన్ బి అండ్ సి నిజము, ఫోర్త్ వన్ ఏ అండ్ సి నిజము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బి అండ్ సి నిజం అంటే హిమాలయాల పొడవు ఇంచుమించు 2400 కిలోమీటర్లండి. సారీ. నెక్స్ట్ లక్షద్వీప దీవుల విస్తీర్ణము ఇంచుమించు 32 చదరపు కిలోమీటర్లు. సో ఈ రెండు కూడా మనకి కరెక్ట్ అండి. సో ఇలాంటివి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటేనే మీకు ఆన్సర్స్ అనేవి ఈజీగా అక్కడ మెయిన్ దాంట్లో చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించి వాటిలో సరైన వ్యాఖ్యానాన్ని గుర్తించము. ఏ ఆరావళి పర్వతాల పవనాభిముఖ ప్రాంతంలో థార్ ఎడారి ఉంది. బి రాజస్థాన్లో అధిక భాగం థార్ ఎడారి విస్తరించి ఉంది. సి ఈ ప్రాంతంలో ప్రవహించే ప్రముఖ నది లూనీ నది. సో ఇందులో మనకి కరెక్ట్ ఏది అనేది అడిగారు. సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ చూసుకుంటే ఏ మాత్రమే నిజము, సెకండ్ వన్ బి సి మాత్రమే నిజము, థర్డ్ వన్ సి మాత్రమే నిజము, ఫోర్త్ వన్ ఏ అండ్ బి మాత్రమే నిజము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ మాత్రమే నిజము. ఆరావళి పర్వతాల పవనాభిముఖ ప్రాంతంలో థార్ ఎడారి అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించుము. జాబితా ఏ, జాబితా బి. మనం ఏలో చూసుకుంటే ఏ కొంకణ్ తీరము, బి కెనరా తీరము, సి మలబార్ తీరము, డి ఉత్కల్ తీరము. ఇక్కడ జాబితా బిలో చూసుకుంటే ఫస్ట్ వన్ ఒడిశా, సెకండ్ వన్ మహారాష్ట్ర, థర్డ్ వన్ కర్ణాటక, ఫోర్త్ వన్ కేరళ. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ 2 1 3 4, సెకండ్ వన్ 2 3 4 1, థర్డ్ వన్ 4 2 1 3, ఫోర్త్ వన్ 3 4 2 1. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. కొంకణ్ తీరము మహారాష్ట్ర అండి, అలాగే కెనరా తీరము కర్ణాటక, మలబార్ తీరము కేరళ, ఉత్కల్ తీరము ఒడిశా. సో ఈ విధంగా అయితే మనము జతపరచాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది అంశాలను పరిశీలించి వాటి వాస్తవికతకు గుర్తించుము. ఏ ప్రపంచ భూభాగమంతా 2 ప్రధాన భూఖండాల నుండి ఏర్పడింది. బి ఆ 2 ప్రధాన భూభాగాలు టెథిస్ మరియు మధ్యధరా సముద్ర ప్రాంతాలు. సి గోండ్వానా భూమికి చెందిన ద్వీపకల్ప పీఠభూమి భారతదేశంలో ఎంతో పురాతనమైనది. సో ఇందులో ఏది నిజము? ఫస్ట్ వన్ ఏ నిజము, బి అండ్ సి తప్పు, సెకండ్ వన్ బి నిజము, ఏ అండ్ సి తప్పు, థర్డ్ వన్ బి తప్పు, ఏ అండ్ సి నిజము, ఫోర్త్ వన్ ఏ తప్పు, బి అండ్ సి నిజము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బి అనేది తప్పు. 2 ప్రధాన భూభాగాలు టెథిస్ మరియు మధ్యధరా సముద్ర ప్రాంతాలు అనేవి తప్పు. కానీ ఇక్కడ ఏదేది నిజము? ఏ అండ్ సి నిజం అన్నారు. ప్రపంచ భూభాగం అంతా 2 ప్రధాన భూఖండాల నుండే ఏర్పడింది. అలాగే నెక్స్ట్ గోండ్వానా భూమికి చెందిన ద్వీపకల్ప పీఠభూమి అనేది చాలా పురాతనమైంది. సో ఈ 2 కూడా మనకి కరెక్ట్ అయినవి. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరిగ్గా జత చేసిన దాన్ని గుర్తించము. ఇక్కడ జాబితా ఏ, జాబితా బి ఇచ్చారు. జాబితా ఏలో మనం చూసుకుంటే ఏ తూర్పు భారతదేశము, బి పశ్చిమ భారతదేశము, సి మధ్య భారతదేశము, డి ఉత్తర భారతదేశము. జాబితా బిలో చూసుకుంటే హర్యానా, సెకండ్ వన్ ఛత్తీస్గఢ్, థర్డ్ వన్ మహారాష్ట్ర, ఫోర్త్ వన్ జార్ఖండ్. సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్
3241, second one 4321, third one 2413, fourth one 4231. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, 4321. తూర్పు భారతదేశం అనేది జార్ఖండ్లో, నెక్స్ట్ పశ్చిమ భారతదేశం అనేది మహారాష్ట్ర, అలాగే మధ్య భారతదేశం అనేది ఛత్తీస్గఢ్, నెక్స్ట్ ఉత్తర భారతదేశం అనేది హర్యానా. సో ఈ విధంగా అయితే మనకి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరిగ్గా జత పడని దాన్ని గుర్తించుము. ఫస్ట్ వన్ హిమాద్రి సగటు ఎత్తు 6100 కిలోమీటర్లు, సెకండ్ వన్ నిమ్న హిమాలయాల ఎత్తు 3500 మీటర్ల నుంచి 4500 మీటర్లు, థర్డ్ వన్ శివాలిక్ శ్రేణి ఎత్తు 900 మీటర్ల నుంచి 1100 మీటర్లు, ఫోర్త్ వన్ హిమాలయాల పొడవు 2400 కిలోమీటర్లు. సో ఏదైతే రాంగ్ ఇచ్చాడో సో దాన్ని ఎంచమన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హిమాలయాల పొడవు 2400 కిలోమీటర్లు అనేది కరెక్ట్ కాదు. సో హిమాద్రి సగటు ఎత్తు 6100 మీటర్లు, అలాగే నిమ్న హిమాలయాల ఎత్తు 3500 మీటర్ల నుంచి 4500 మీటర్లు, శివాలిక్ శ్రేణి ఎత్తు వచ్చేసరికి 900 మీటర్ల నుంచి 1100 మీటర్లు. యాక్చువల్లీ ఇక్కడ హిమాలయాల పొడవు అంటే మనకి హిమాలయ పర్వతాలు ఒక చాపం వల్ల విస్తరించి ఉన్నాయి. సో మనకి తూర్పుకి, పడమర నుంచి తూర్పుకి ఇవి 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నాయండి, తూర్పు నుంచి పడమరకి. సో ఇక్కడ మొత్తం మనకి వాక్యం ఇవ్వలేదు కాబట్టి ఇది మనకి ఇక్కడ సరిగ్గా జత పడలేదు. మిగతావన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. హిమాద్రి యొక్క సగటు ఎత్తు 6100 మీటర్లని, అలాగే నిమ్న హిమాలయాల ఎత్తు 3500 మీటర్ల నుంచి 4500 మీటర్లని, శివాలిక్ శ్రేణి ఎత్తు 900 నుంచి 1000 మీటర్లని. కానీ ఇక్కడ హిమాలయాల పొడవు కూడా 2400 కిలోమీటర్లు అండి. పొడవు అంటే ఏంటి? తూర్పు పడమరలుగా విస్తరించి ఉన్నటువంటి పొడవండి ఇది. సో ఇది మనకి హిమాలయాలు అనేవి పర్వతాలు ఒక చాపం వలె తూర్పు పడమరలుగా 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంటాయి. సో అది మనకి కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వలేదు కాబట్టి ఇది మనకి సరిగా జతపడలేదని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, సతతహరిత అరణ్యాలు గల హిమాలయ ప్రాంతం ఏది? ఫస్ట్ వన్ హిమాద్రి, సెకండ్ వన్ నిమ్న హిమాలయాలు, థర్డ్ వన్ శివాలిక్ శ్రేణి, ఫోర్త్ వన్ పూర్వాంచల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సతత హరిత అరణ్యాలు గల హిమాలయ ప్రాంతం నిమ్న హిమాలయాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించుము. ఏ, భూమిపైన అన్ని భాగాలు ఒకే పరిమాణంలో సౌరశక్తిని పొందుతాయి. బి, ధృవాల కన్నా భూమధ్య రేఖా ప్రాంతాలకు అధిక సౌరశక్తి లభిస్తుంది. సి, ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి ఆ ప్రదేశం యొక్క ఎత్తు ప్రభావితం చేస్తుంది. మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ మాత్రమే సరైనది, సెకండ్ వన్ బి అండ్ సి మాత్రమే సరైనవి, థర్డ్ వన్ ఏ అండ్ సి మాత్రమే సరైనది, ఫోర్త్ వన్ ఏ అండ్ బి అండ్ సి సరైనది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బి అండ్ సి మాత్రమే సరైనది. ఏంటి? ధృవాల కన్నా భూమధ్య రేఖా ప్రాంతాలకు అధిక సౌరశక్తి లభిస్తుంది. అంతే కదండి, ధృవాలలో మనకి మంచు చల్లగా ఉంటుంది, కానీ భూమధ్య రేఖ ప్రాంతం వచ్చేసరికి ఎండ వేడి సూర్యకిరణాలు నెట్ట నిలువుగా భూమధ్య రేఖ మీద పడతాయి. కాబట్టి మనకి ధృవాల కన్నా భూమధ్య రేఖా ప్రాంతాలకు అధిక సౌరశక్తి అనేది లభిస్తుంది. సో నెక్స్ట్ మనకి సి కూడా ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ఆ ప్రదేశం యొక్క ఎత్తు ప్రభావితం చేస్తుంది. అంతే కదా, ఒక దగ్గర ఎత్తుగా ఉంటే అక్కడ ఒకలా ఉంటాయి శీతోష్ణ స్థితి ప్రభావాలు, అలాగే లోతుగా ఉన్న ప్రాంతాల్లో ఒక విధంగా ఉంటాయి ఈ శీతోష్ణ స్థితి ప్రభావం. కాబట్టి మనకి ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఆ ప్రదేశం యొక్క ఎత్తు అనేది దాని మీద చాలా ప్రభావితం అనేది చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ అనేది ఎందుకు తప్పు అంటే భూమిపైన అన్ని భాగాలు ఒకే పరిమాణంలో సౌరశక్తిని పొందుతాయి. అది కరెక్టా? కాదు కదా. మనకి భూమధ్య రేఖ ప్రాంతంలో అధిక వేడి ఉంటుంది, అలాగే ఏది ధృవాల ప్రాంతాల్లో మనకి అధిక చల్లదనం ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకమైన శీతోష్ణ స్థితి మనకి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వన్ తప్పు అనేది. నెక్స్ట్ బి అండ్ సి మనకి కరెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వాటిలో శీతోష్ణ స్థితి ప్రభావితం చేయు అంశాలేవి? ఏ అక్షాంశము, బి భూమికి నీటికి గల సంబంధము, సి భౌగోళిక స్వరూపము, డి ఉపరితల గాలి ప్రసరణ. సో ఫస్ట్ వన్ మనం ఆప్షన్స్ చూసుకుంటే ఏబిసి, సెకండ్ వన్ బిసిడి, థర్డ్ వన్ ఏబిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని ఏమేం ప్రభావితం చేస్తాయంటే అక్షాంశాలు ప్రభావితం చేస్తాయి, అలాగే రేఖాంశాలు ప్రభావితం చేస్తాయి, భూమికి నీటికి గల సంబంధం మనకి ప్రభావితం చేస్తుంది, అలాగే భౌగోళిక స్వరూపం ప్రభావితం చేస్తుంది, ఉపరితల గాలి ప్రసరణ ప్రభావితం చేస్తుంది, ఎత్తు ప్రభావితం చేస్తుంది. ఇలా ప్రతిదీ కూడా మనకి ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే అంశాలే. సో నెక్స్ట్ క్వశ్చన్, సమశీతోష్ణ స్థితి అనగా ఫస్ట్ వన్ సమానమైన ఉష్ణోగ్రతలు ఉండటము, సెకండ్ వన్ పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో వేసవి శీతాకాల ఉష్ణోగ్రతల్లో తేడా ఉండకపోవడము, థర్డ్ వన్ పగలు రాత్రుల ఉష్ణోగ్రతల్లో వేసవి శీతాకాల ఉష్ణోగ్రతల్లో తేడా ఉండడము, ఫోర్త్ వన్ పగలు సమయం అత్యధికంగా రాత్రి సమయం తక్కువగా ఉండడం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సమశీతోష్ణ స్థితి అంటే పగలు రాత్రుల ఉష్ణోగ్రతల్లో అలాగే వేసవికాలము శీతాకాలపు ఉష్ణోగ్రతల్లో మనకి తేడా ఉండకపోవడాన్ని, సమానంగా ఉండడాన్ని సమశీతోష్ణ స్థితి అంటారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనగా ఏంటి? ఫస్ట్ వన్ శీతోష్ణ స్థితి మార్పులపై ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన అంతర ప్రభుత్వ సంఘము, సెకండ్ వన్ శిలాజ ఇంధనాల వినియోగంను తగ్గించడానికి ఏర్పాటు చేసిన సంస్థ, థర్డ్ వన్ తీర ప్రాంతాల్లో శీతోష్ణ స్థితి మార్పులను నియంత్రించడానికి ఏర్పాటు చేయబడినది, ఫోర్త్ వన్ గ్లోబల్ వార్మింగ్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసింది. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఈ ఐపీసీసీ అనేది శీతోష్ణ స్థితి మార్పులపై ప్రపంచ దేశాల మధ్య ఏర్పడిన అంతర ప్రభుత్వ సంఘాన్ని ఐపీసీసీ అంటారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలంలో తమిళనాడులోని కోరమాండల్ తీరంలో వర్షం కురవడానికి కారణమైనటువంటివి ఏవి? ఫస్ట్ వన్ నైరుతి ఋతుపవనాలు, సెకండ్ వన్ ఈశాన్య తిరోగామి పవనాలు, థర్డ్ వన్ పశ్చిమ జెట్ స్ట్రీమ్ ప్రవాహాలు, ఫోర్త్ వన్ లూ పవనాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయలేదా? వేగంగా చేసేయండి ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఈశాన్య తిరోగామి పవనాల వలన మనకి శీతాకాలంలో తమిళనాడు తీరంలోని కోరమాండల్ తీరంలో వర్షం పడడానికి కారణం ఏంటి? ఈశాన్య తిరోగామి పవనాలు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, శీతాకాలంలో భారతదేశంలో సంభవించే వాతావరణ పరిస్థితులను గుర్తించండి. ఏ ఈ కాలంలో ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, బి ఈ కాలంలో నిర్మలమైన ఆకాశము గాలిలో తక్కువ తేమ శాతము ఉంటాయి, సి ఈ కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 10 degrees సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ ఏ సి, ఫోర్త్ వన్ ఏ బి సి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శీతాకాలంలో భారతదేశంలో సంభవించే వాతావరణ పరిస్థితులు మనకి ఏ అండ్ బి అండ్ సి ఏంటేంటి? ఈ కాలంలో ఉత్తర భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అంతే కదా, ఉత్తర భారతదేశం అంటే ఏంటి? మనకి జమ్మూ కాశ్మీర్ వైపు చాలా చలిగా ఉంటుంది, చాలా ఎక్కువ అత్యల్పమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. సో అక్కడ మనకి మంచు పడుతుంది చాలా ఎక్కువ, కాబట్టి అత్యల్పము అంటే ఏంటి? -degreesలోకి వెళ్ళిపోవడము. సో ఈ విధంగా ఉంటుంది. అలాగే బి ఈ కాలంలో నిర్మలమైన ఆకాశము గాలిలో తక్కువ తేమ శాతం ఉంటుంది, అందువల్ల మన బాడీ అనేది హీట్ అనేది ఎక్కిపోతుంటుంది. సో నెక్స్ట్ ఈ కాలంలో దేశంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 10 degrees సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉంటుంది. అంతే కదా, మన దేశంలో ఓన్లీ తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక ఇవి మాత్రమే కొంచెం హాట్గా ఉంటాయి. బట్ మిగతా ఉత్తర భారతదేశం వైపు అంతా కూడా మనకి శీతోష్ణ స్థితి చాలా చల్లగా మారిపోతుంది, చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయి. ఓకే, ఈ మూడు కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశం ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది? ఫస్ట్ వన్ దక్షిణార్ధగోళంలోని వ్యాపార పవనాల మేఖలలో, సెకండ్ వన్ ఉత్తరార్ధగోళంలోని వ్యాపార పవనాల మేఖలలో, థర్డ్ వన్ మధ్యధరా ప్రాంతంలోని జెట్ స్ట్రీమ్ ప్రవాహాలలో, ఫోర్త్ వన్ దక్షిణార్ధగోళంలోని పశ్చిమ పవనాల్లో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మన భారతదేశం ఏ ప్రాంతంలో విస్తరించి ఉంది? ఉత్తరార్ధగోళంలోని వ్యాపార పవనాల మేఖల్లో మన భారతదేశం విస్తరించి ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ భారతదేశంలో అత్యధిక వర్షపాతం నైరుతి ఋతుపవనాల వలన కలుగుతుంది. బి తిరోగమన ఋతుపవనాలు అక్టోబర్ నవంబర్ నెలల్లో సంభవిస్తాయి. సి కోరమాండల్ ప్రాంతంలో అధిక శాతం వర్షము తుఫానుల వాయుగుండాల వల్ల సంభవిస్తుంది. సో ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ ఏ సి, ఫోర్త్ వన్ ఏ బి సి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఇది కూడా మనకి ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఏబిసి అంటే ఏంటి? భారతదేశంలో అత్యధిక వర్షపాతం మనకి నైరుతి ఋతుపవనాల వల్లనే కలుగుతుంది. ఇది క్లియర్. నెక్స్ట్ తిరోగమన ఋతుపవనాలు అనేవి మనకి అక్టోబర్ నవంబర్ నెలల్లో సంభవిస్తాయి. ఇది కూడా క్లియర్. నెక్స్ట్ కోరమాండల్ ప్రాంతంలో అత్యధిక శాతం వర్షము తుఫాన్లు వాయుగుండాల వలన సంభవిస్తుంది. సో ఈ మూడు కూడా గన్ షార్టెడ్గా మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అయినా మనకి క్వశ్చన్ అడగొచ్చండి. ఇది మనకి జస్ట్ మీకు తెలియడం కోసం ఈ మూడు పైవన్నీ అని ఇచ్చాను. సో ఇవన్నీ ఇచ్చేసి ఒకటి లేనిది ఇచ్చేసి ఇది కాంది గుర్తించండి అని అడగొచ్చు. సో అటువంటప్పుడు కూడా మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేసేయాలంటే సో ప్రతిదీ కూడా మీరు తెలుసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వ్యాఖ్యానాలను పరిశీలించి వాటిలో వాస్తవం కాని అంశాన్ని గుర్తించండి. సో చూసారా, వాస్తవం కానిది అడిగారు ఇక్కడ. ఏ భారతదేశంలో జెట్ ప్రవాహాలు 25 డిగ్రీస్ ఉత్తర అక్షాంశం వద్ద ఏర్పడ్డాయి. బి దీనివల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత వేడవుతుంది. సి తూర్పు స్ట్రీమ్ యొక్క చల్లబరిచే ప్రక్రియ వల్ల అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి. సో ఫస్ట్ వన్ ఆప్షన్స్ చూసుకుంటే ఏ మాత్రమే తప్పు, సెకండ్ వన్ సి మాత్రమే తప్పు, థర్డ్ వన్ బి మాత్రమే తప్పు, ఫోర్త్ వన్ ఏ బి తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఇది సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బి మాత్రమే తప్పు అంటే దీనివల్ల చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత వేడవుతుంది అనేది తప్పు. భారతదేశంలో జెట్ ప్రవాహాలు 25 డిగ్రీస్ ఉత్తరాక్షాంశం వద్దనే ఏర్పడతాయి. అలాగే తూర్పు స్ట్రీమ్ యొక్క చల్లబరిచే ప్రక్రియ వలన అక్కడ ఉన్న మేఘాలు వర్షిస్తాయి. ఈ రెండు కూడా మనకి కరెక్టా? ఈ బి అనేది తప్పు. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశాలను పరిశీలించి వాటిలో సరైన అంశాన్ని గుర్తించుము. సరైన అంశాన్ని గుర్తించమన్నారు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఏ భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వలన భూమి అక్షం వంగి ఉండడం వలన కాలాలు ఋతువులు ఏర్పడుతున్నాయి. బి భూ పరిభ్రమణం వలన పగలు రాత్రి కూడా ఏర్పడుతున్నాయి. సి వాతావరణాన్ని బట్టి మన దేశంలో సంవత్సరాన్ని 3 కాలాలుగా విభజిస్తారు. సో ఫస్ట్ వన్ ఏ అండ్ బి మాత్రమే, సెకండ్ వన్ బి అండ్ సి మాత్రమే, థర్డ్ వన్ ఏ అండ్ సి మాత్రమే, ఫోర్త్ వన్ బి మాత్రమే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఏ అండ్ సి మాత్రమే. మన యొక్క భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం వలన అలాగే భూమి యొక్క అక్షం వంగి ఉండడం వలనే కాలాలు ఋతువులు ఏర్పడుతున్నాయి. ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే వాతావరణాన్ని బట్టి మన దేశంలో సంవత్సరాన్ని 3 కాలాలుగా విభజిస్తారు కదా, వేసవకాలము, శీతాకాలము, వర్షాకాలము. సో ఈ 3 కాలాలుగా విభజిస్తారు. ఇది కూడా మనకి కరెక్టే. కానీ భూ పరిభ్రమణం వలన పగలు రాత్రులు ఏర్పడతాయి. భూభ్రమణం వలన పగలు రాత్రులు ఏర్పడతాయి. భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. కాబట్టి ఇది మనకి తప్పిచ్చాడు. సో ఇది మనకి తప్పు ఆన్సర్ అవుతుంది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ అండ్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ఫారెస్ట్ మ్యాన్గా గుర్తింపు పొందింది ఎవరు? ఫస్ట్ వన్ వనజీవి రామయ్య, సెకండ్ వన్ జాదవ్ మొలాయ్ పయోం, థర్డ్ వన్ మొలాయ్ మాధవ్, ఫోర్త్ వన్ జాదల్ వీర్ సింగ్ బద్వాల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి, జాదవ్ మొలాయ్ పయోంగ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గిరిజన తెగలను జతపరచుము. ఫస్ట్ వన్ ఆదిలాబాద్, సెకండ్ వన్ నిర్మల్, థర్డ్ వన్ కుమురం భీం, ఫోర్త్ వన్ మంచిర్యాల. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఏ తోటి, బి ప్రధాన్, సి కొలామి, డి గోండు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనం ఆప్షన్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ సిఏబిడి, సెకండ్ వన్ డిసిబిఏ, థర్డ్ వన్ ఏసిబిడి, ఫోర్త్ వన్ బీసీడిఏ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
క్వశ్చన్ ఈ విధంగా ఉంది. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, DCBA. సో ఎలానో ఒకసారి చూసుకుందాము. ఆదిలాబాద్లో మనకి గోండు తెగలు ఉంటారు, అలాగే నిర్మల్లో కోలామి తెగలు ఉంటారు, నెక్స్ట్ కుమురం భీం వచ్చేసరికి ప్రధాన్ తెగలు ఉంటారు, మంచిర్యాలలో తోటి తెగలు ఉండడము జరుగుతుంది. సో చూసారా, ఆదిలాబాద్ గోండు, నిర్మల్ కొలామి, కుమురం భీం ప్రధాన్, మంచిర్యాల తోటి. సో కాబట్టి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, DCBA. సో నెక్స్ట్ క్వశ్చన్, బినిమం ప్రోథా అనగా, ఇది మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి, ఇంతకుముందు మనం ఆల్రెడీ చూసుకున్నాము. సో ఫస్ట్ వన్ పోడు వ్యవసాయము, సెకండ్ వన్ గిరిజనుల సాంప్రదాయ నృత్యము, థర్డ్ వన్ బోండా గిరిజనుల వస్తు మార్పిడి పద్ధతి, ఫోర్త్ వన్ చెంచుల ప్రధాన ఆరాధ్య దైవము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బోండా గిరిజనుల వస్తు మార్పిడినే బినిమం ప్రోధ అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో లేని అడవులు ఏవి? A సతత హరిత అరణ్యాలు, B ఆకురాల్చు అడవులు, C ముళ్ళ అడవులు, D మడ అడవులు. సో ఫస్ట్ వన్ AB మాత్రమే, సెకండ్ వన్ BC మాత్రమే, థర్డ్ వన్ ACD మాత్రమే, ఫోర్త్ వన్ ABCD. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, BC మాత్రమే. అంటే ఏంటి, ఆకురాల్చు అడవులు అలాగే ముళ్ళ అడవులు, ఈ రెండు కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో లేని అడవులు. అంటే సతత హరిత అరణ్యాలు ఉన్నాయి, మడ అడవులు ఉన్నాయి, ఈ రెండు కూడా మనకి ఉన్నటువంటి అడవులు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో ముళ్ళ అడవులు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, మహబూబ్ నగర్ అలాగే మెదక్ రాష్ట్రంలో ముళ్ళ అడవులు విస్తరించి ఉన్నాయి. సో మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఈ మీద క్వశ్చన్ ఒకసారి చూడండి, క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్రంలో లేని అడవులు అనేది ఇక్కడ యాక్చువల్లీ తప్పు ఆన్సర్ ఇచ్చినట్టున్నారు. సో మనం ఒకసారి సరి చేసేద్దాము. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అక్కడైతే ఆప్షన్సే ఫ్రెండ్స్ ఇవ్వలేదు. ఒకసారి సతత హరిత అరణ్యాలు మాత్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో లేని అడవులండి. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకు అది ఏది ఇవ్వలేదు. సో అందుకే ఇక్కడ బి అనేసి ఇచ్చేసాడు కాబట్టి అది తప్పు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూసాను, సతత హరిత అరణ్యాలు మాత్రమే లేవు. సో ఆకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు కొన్ని ప్రాంతాల్లో మనకి అవి ఉన్నాయండి. ఒకసారి చూసుకుందామా. ఈ సతత హరిత అరణ్యాలు మనకి తెలంగాణ రాష్ట్రంలో లేవు, కానీ ఇక్కడ ఆకురాల్చే అడవులు వచ్చేసరికి మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే తక్కువ వర్షపాతం ఉన్నటువంటి చోట్ల ఏవైతే ఉంటాయో ఆదిలాబాదు, వరంగల్, ఖమ్మము, నిజామాబాదు, కరీంనగర్ జిల్లాల్లో మనకి విస్తృతంగా ఉన్నాయి. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే విస్తరించి ఉన్నాయి ఆకురాల్చే అడవులు. అలాగే ముళ్ళ అడవులు వచ్చేసరికి మహబూబ్ నగరు, మెదక్, నల్గొండ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మడ అడవులు కూడా వచ్చేసరికి చిత్తడి నేలలు, సముద్ర అలలు ప్రభావితం చేసే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఉంటాయి. కానీ మనకి తెలంగాణ రాష్ట్రంలోని ప్రత్యేకమైన ప్రాంతం అంటూ ఈ యొక్క మడ అడవులు ఉన్న ప్రాంతం కూడా మనకి క్లియర్గా ఇవ్వలేదు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సతత హరిత అరణ్యాలు అలాగే మడ అడవులు లేని అడవులు అవుతుంది. సో ఆ ఆప్షన్ అనేది మనకి ఏ మరియు డి అనే ఆప్షన్ ఇవ్వలేదు. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇది అవుతుందండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ముళ్ళ అడవులు ఏ ప్రాంతాలు అంటే నేను ఆల్రెడీ చెప్పేశాను. మనకు ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు క్లియర్ అయింది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము. ఆకురాల్చు అడవుల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఇప్పుడే మీకు వివరించేశాను ఆల్రెడీ ఆకురాల్చు అడవులు ఉన్నాయా లేవా ఏంటి అనేది. సో ఫస్ట్ మనం ఆప్షన్స్ చూసుకుందాము. సో ఏ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈ రకమైన అడవులే ఉన్నాయి. బి ఈ రకమైన అడవులు వేడి నేలల్లో ఆకురాల్చి తేమ నష్టాన్ని నివారించుకుంటాయి. సి ఎక్కువ వర్షపాతం పొందే కుమరం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూల్, భద్రాద్రి జిల్లాల్లో ఏ రకమైన అడవులు అధికంగా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏసీ, ఫోర్త్ వన్ ఏబిసి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ABC. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మనకి ఈ రకమైన అడవులే ఉన్నాయి. నెక్స్ట్, ఈ రకమైన అడవులు వేడి నెలల్లో అంటే వేసవి కాలంలో ఆకురాల్చి తేమ నష్టాన్ని నివారించుకుంటాయి. నెక్స్ట్, ఎక్కువ వర్షపాతం పొందే కుమరం భీము, ఆదిలాబాదు, మంచిర్యాల, జయశంకర్, నాగర్ కర్నూలు, భద్రాద్రి జిల్లాలో ఇటువంటి అడవులు అనేవి చాలా అధికంగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రక్షిత అడవుల గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఏ, ఈ రకమైన అడవుల్లోకి ఎవరు ప్రవేశించడానికి వీల్లేదు. బి, ఈ రకమైన అడవుల్లోకి స్వంత అవసరాలకు అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు. సి, ఈ రకమైన అడవుల్లో పశువులను మేపుకోవచ్చు. డి, సాధు జంతువుల వేటను కొనసాగించవచ్చు. ఫస్ట్ వన్ AB, సెకండ్ వన్ BC, థర్డ్ వన్ ADC, ఫోర్త్ వన్ ABCD. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, BC సరైన వాక్యాలు. ఈ రకమైన అడవుల్లో స్వంత అవసరాలకు అటవీ ఉత్పత్తులు, రక్షిత అడవులు అనేవి సేకరించుకోవచ్చు. అలాగే ఈ రకమైన అడవుల్లో పశువులను కూడా మేపుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో బంజారా జాతి గిరిజనులు ఏ జిల్లాల్లో ఉన్నారు? ఫస్ట్ వన్ ఆదిలాబాద్, సెకండ్ వన్ నాగర్ కర్నూలు, థర్డ్ వన్ భద్రాద్రి, ఫోర్త్ వన్ మహబూబాబాద్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, మహబూబాబాద్లో ఈ బంజారా జాతి గిరిజనులు మహబూబాబాద్లో ఉన్నారు. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఒకసారి మనం చూసుకుందామా ఏ ఏ జిల్లాల్లో ఎటువంటి జాతులు గిరిజనులు ఉన్నారో. సో మనకి ఆదిలాబాద్కి వచ్చేసరికి గోండ్ జాతి అండి, అలాగే నిర్మల్కి వచ్చేసరికి కొలామీ జాతి, తర్వాత కుమరం భీం వచ్చేసరికి ప్రధాన్ జాతి గిరిజనులు ఉన్నారు. మంచిర్యాలకు వచ్చేసరికి తోటి జాతి గిరిజనులు ఉన్నారు. భద్రాద్రి జిల్లాకు వచ్చేసరికి కోయ కొండరెడ్లుగా ఉన్నారు. మహబూబాబాద్కి వచ్చేసరికి బంజారా జాతి గిరిజనులు ఉన్నారు. భద్రాద్రికి వచ్చేసరికి మళ్ళీ కోయ కొండరెడ్లు ఉన్నారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్గా పిలువబడే జాదవ్ మొలాయ్ పయింగ్ అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఇసుక తెన్నెలపై దాదాపు 1360 ఎకరాల్లో చెట్లను నాటి సంరక్షించడం వలన పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. బి, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య ఇతర వ్యక్తులకు, సంస్థలకు మొక్కలు నాటడానికి ప్రేరణ కల్పించడం వలన పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. సో ఇందులో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ A మాత్రమే సరైనది, సెకండ్ వన్ B మాత్రమే సరైనది, A సరైనది కాదు, థర్డ్ వన్ A మాత్రమే సరైనది, B సరైనది కాదు, ఫోర్త్ వన్ AB రెండు సరైనవి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, A మరియు B రెండు సరైనవి. భారతదేశ ఫారెస్ట్ మ్యాన్గా పిలువబడే జాదవ్ మొలాయ్ పయింగ్ ఇది ఒక క్వశ్చన్గా ఇవ్వచ్చు. అలాగే అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ఇసుక తెన్నెలపై దాదాపు 1360 ఎకరాల్లో చెట్లను నాటి సంరక్షించడం వల్ల పద్మశ్రీ అవార్డును కూడా అందుకున్నాడు. ఇందులో మనకి 2 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య ఇతర వ్యక్తులకు, సంస్థలకు మొక్కలు నాటడానికి ప్రేరణ కల్పించడం వలన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ మరియు భారతదేశంలో అత్యధికంగా ఏ రకమైన అడవులు ఉన్నాయి? ఓకే, సో ఫస్ట్ వన్ సతత హరితారణ్యాలు, సెకండ్ వన్ ఆకురాజు అడవులు, థర్డ్ వన్ మడ అడవులు, ఫోర్త్ వన్ చిట్ట అడవులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి. ఇదే విధంగా టాపిక్ వైజ్ బిట్స్, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. అలాగే మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మెథడాలజీ ఉంటుంది కదా, సో మెథడాలజీకి సంబంధించి 200 బిట్స్ చొప్పున, టోటల్ మెథడాలజీకి 200 బిట్స్ చొప్పున నేను ప్రతి సబ్జెక్ట్కి అందిస్తున్నాను. ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీష్ కంప్లీట్ చేసేసాను. సో మిగతా కూడా కంప్లీట్ చేసేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కానీ, గ్రూప్స్లో కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్, నాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆకురాల్చు అడవులు మన తెలంగాణ అలాగే భారతదేశంలో అత్యధికంగా ఉంటాయి. సో క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే భారతదేశ పటంలో హైదరాబాద్, జైపూర్ల మధ్య దూరం 6 సెంటీమీటర్లు చూపిస్తే వాటి మధ్య వాస్తవ దూరం 1200 కిలోమీటర్లు అయినా అదే పటంలో హైదరాబాద్, ఇంఫాల్ మధ్య దూరం 10 సెంటీమీటర్లు ఉన్నట్లయితే ఆ రెండు పట్టణాల మధ్య వాస్తవ దూరం ఎంత? సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. తప్పైనా రైట్ అయినా ఆన్సర్స్ కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. సో
సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఎలానో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ క్వశ్చన్ అడిగాడు, జైపూర్లో హైదరాబాదు జైపూర్ల మధ్య దూరం 6 సెంటీమీటర్లు చూపిస్తుంది. ఇది మనము ఈ మిడిల్ పాయింట్ హైదరాబాద్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇది జైపూర్ అనుకున్నాం అనుకోండి. చూడండి, నేను కలర్ పెన్ మార్చి మీకు చూపిస్తాను. ఇది హైదరాబాద్ అనుకున్నాం అనుకోండి, ఇది జైపూర్ అనుకున్నాం అనుకోండి. హైదరాబాద్కి జైపూర్కి మధ్య 6 సెంటీమీటర్లు అంటే 1200 కిలోమీటర్లు అని చెప్పాడు. అంటే 1 సెంటీమీటర్లకి ఎన్ని కిలోమీటర్లు వస్తున్నాయి? 200 కిలోమీటర్లు వస్తున్నాయి, అంతే కదా. 6 సెంటీమీటర్లకి 1200 కిలోమీటర్లు అయితే 1 సెంటీమీటర్కి 200 కిలోమీటర్లు వస్తున్నాయి. 1200ని 6 చేత భాగించేస్తాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అడిగాడు, హైదరాబాదు ఇంఫాల్ మధ్య దూరం. చూడండి, ఇది హైదరాబాద్ అనుకుంటే ఇటు ఇంఫాల్ వేసుకుందాం. ఇంఫాల్కి మధ్య 10 సెంటీమీటర్లు అంటే 1 సెంటీమీటర్ 200 అయితే 10 సెంటీమీటర్లకి ఎంత అవుతుంది? 2000. సో ఆన్సర్ 2000 అమ్మా. ఓకేనా, రెండవది సరైన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ పాట్నా మధ్య వాస్తవ దూరం 1300 కిలోమీటర్లు అయినా భారతదేశంలో ఆ 2 నగరాల మధ్య దూరం 6.5 సెంటీమీటర్లు చూపడం జరిగింది. అయినా 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ గ్యాంగ్టక్ల మధ్య పటంలో ఎంత దూరం ఉంటుంది? ఫస్ట్ వన్ 5 సెంటీమీటర్లు, సెకండ్ వన్ 6.5 సెంటీమీటర్లు, థర్డ్ వన్ 8 సెంటీమీటర్లు, ఫోర్త్ వన్ 9 సెంటీమీటర్లు. ఇది సేమ్ ఆ లెక్కలని మీరు లెక్క కట్టి ఆన్సర్ చేయండి. బట్ ఇక్కడ కిలోమీటర్లు అడిగాడు, సెంటీమీటర్లు చెప్పమన్నాడు. అక్కడ సెంటీమీటర్లు ఇచ్చాడు, కిలోమీటర్లు చెప్పమన్నాడు, అంతే. చూడండి అమ్మా, ఇక్కడ హైదరాబాదు పాట్నాలకి మధ్య వాడు ఎంత అన్నాడు? 1300 కిలోమీటర్లు, 6.5 సెంటీమీటర్లు. అంటే సెంటీమీటర్కి ఎంత పడుతుంది? సేమ్ 200 కిలోమీటర్లే పడుతుంది. అయితే ఇక్కడ 1600 కిలోమీటర్ని 200 చేత భాగించండి అంటే 8 వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 సెంటీమీటర్లు వస్తుంది, అంతే కదా. 1600ని 200 చేత భాగించండి 8 వస్తుంది. కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఉత్తరం తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల ఏది? ఫస్ట్ వన్ ఈశాన్యం, సెకండ్ వన్ ఆగ్నేయం, థర్డ్ వన్ నైరుతి, ఫోర్త్ వన్ వాయువ్యం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో దిక్కులు మూలలు చూపేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఇలా వేసుకోండి. వేసుకున్న తర్వాత పైన ఉన్నది ఇక్కడ మనకి కుడి చేతి వైపు ఉన్నది తూర్పు, పడమర ఎడమ చేతి వైపు, పైన ఉన్నది ఉత్తరము, కిందన ఉన్నది దక్షిణము. అయితే ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ స్టార్ట్ చేయండి క్లాక్ వైజ్. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ ఆ నై వా, ఈ మూలలు ఈ ఆ నైవా అని మీరు గుర్తుంచుకోండి, ఇలాగా గుర్తించేయండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అడిగాడు? ఉత్తరానికి తూర్పుకి దిక్కుల మధ్య ఉండే మూల అంటే ఈ 2 మధ్యలో ఉండేది ఈశాన్యం. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఈశాన్యం. సో ఇలా ఎప్పుడైతే మీరు ఒక బండ గుర్తు అనేది పెట్టుకుంటారో అప్పుడు మీకు ఈజీగా అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, నైరుతి మూల ఏ 2 దిక్కుల మధ్య ఉంటుంది? ఇప్పుడు చెప్పండి ఆ బొమ్మ ప్రకారం నైరుతి మూల ఏ 2 దిక్కుల మధ్యన ఉంది? ఫస్ట్ వన్ ఉత్తరం తూర్పు, సెకండ్ వన్ తూర్పు దక్షిణం, థర్డ్ వన్ దక్షిణం పడమర, ఫోర్త్ వన్ ఉత్తరం పడమర. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ నైరుతి మూల ఎక్కడుందమ్మా? చూడండి, ఇక్కడ దక్షిణానికి పడమరకి, అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దక్షిణానికి, ఇక్కడ దక్షిణానికి పడమరకి మధ్యలో నైరుతి మూల ఉంది కాబట్టి ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఆ నైవా, ఈ తూర్పు పడమరలు మీకు గుర్తించడం తెలుసు. సో క్లాక్ వైజ్ ఈ ఆ నైవా చుట్టూ చుట్టేయండి, 4 మూలలో 4 వేసేయండి, అదే ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, జగిత్యాల సిద్దిపేటకు ఏ దిక్కులో ఉంటుంది? ఫస్ట్ వన్ తూర్పు, సెకండ్ వన్ పడమర, థర్డ్ వన్ దక్షిణం, ఫోర్త్ వన్ ఉత్తరం. ఇది మాత్రం మీరే గుర్తించాలమ్మా, ఎందుకంటే అది మ్యాప్లో మీ అదే ఏదైతే తెలంగాణ స్టేట్ ఉందో వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది. ఓకేనా. నేనైతే మాత్రం ఏపీ కదా, సో అంత బాగా అయితే నేను కూడా మ్యాప్ని పరిశీలించలేదు, సో సారీ.
సో ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఉత్తరం దిక్కుకి ఉంటుందంట. జగిత్యాల అనేది సిద్దిపేటకు ఉత్తరం దిక్కుకు ఉంటుంది. ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, గమనించుకోండి. ఒకసారి ఏదైనా సరే మన భారతదేశ పటాన్ని, మన తెలంగాణ పటాన్ని కూడా పరిశీలించి ఎగ్జామ్కి వెళ్ళండి, సరేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్. మెదక్ వరంగల్ పట్టణానికి ఏ దిక్కున ఉంటుంది? సో ఫస్ట్ వన్ తూర్పు, సెకండ్ వన్ పడమర, థర్డ్ వన్ ఉత్తరం, ఫోర్త్ వన్ దక్షిణం. మనం చదవడం అంటే అన్నీ చదివేస్తాం, కానీ ఇలాంటి మ్యాప్ పాయింటింగ్లు, మనకు అవసరమైన ఓన్లీ మనం ఎక్కడ ఉన్నాము, జిల్లాలు, ఇలాంటివి పెద్ద పట్టించుకోం కదా. సో అందుకు జస్ట్ జోక్ చేస్తున్నా, డోంట్ బీ సీరియస్, ఓకేనా? కానీ అన్నీ చదువుకొని వెళ్ళాలి ఎగ్జామ్ అంటే మాత్రం. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మెదక్ అనేది వరంగల్ పట్టణానికి పడమర దిక్కులో ఉంటుంది, ఓకేనా? కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనకు అడుగుతున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు చదువుకొని వెళ్ళాలమ్మా, ఇది మ్యాప్ పాయింటింగ్ని, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్. ఒక బొమ్మల వ్యాపారి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేస్తున్నాడు. అతను ఏ దిక్కులో ప్రయాణించాలి? ఫస్ట్ వన్ దక్షిణం, సెకండ్ వన్ ఉత్తరం, థర్డ్ వన్ తూర్పు, ఫోర్త్ వన్ పడమర. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, దక్షిణం. ఒక బొమ్మల వ్యాపారి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన దక్షిణం వైపుకు ప్రయాణించాలంట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్. తెలంగాణ పట్టంలో అత్యంత ఉత్తరాన మరియు అత్యంత దక్షిణాన ఉండే జిల్లాలు ఏవి? ఫస్ట్ వన్ మహబూబ్ నగర్ వనపర్తి, సెకండ్ వన్ రంగారెడ్డి నల్గొండ, థర్డ్ వన్ ఆదిలాబాద్ జోగులాంబ గద్వాల్, ఫోర్త్ వన్ సంగారెడ్డి భద్రాద్రి కొత్తగూడెం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. తెలంగాణ పటంలో అత్యంత ఉత్తరాన మరియు అత్యంత దక్షిణాన ఉండే జిల్లాలు ఆదిలాబాద్ జోగులాంబ గద్వాల్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. భూమి మీద ఎత్తును కొలుచుటకు ఆధారం ఏంటి? ఫస్ట్ వన్ పర్వత పాదం, సెకండ్ వన్ సముద్ర మట్టం, థర్డ్ వన్ నది ఒడ్డు, ఫోర్త్ వన్ సముద్ర తీరం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. పిల్లలు, సోషల్కి సంబంధించి ఆల్రెడీ క్విక్ రివిజన్ వీడియో చేసేసాను, ఒకసారి చూడండి. సోషల్ మాత్రమే కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా చేసేసాను. అక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ వచ్చిన దగ్గర ప్రతి దగ్గర కూడా నేను మీకు 4 ఆప్షన్స్కి కూడా ఎక్స్ప్లెనేషన్ అన్ని బిట్స్కి కూడా ఇస్తున్నాను. సో గ్రాండ్ టెస్ట్లని ఏవైతే కండక్ట్ చేస్తున్నానో వాటికి మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఎందుకంటే టోటల్ మనకి ఒక గ్రాండ్ టెస్ట్లా కండక్ట్ చేసేటప్పుడు మిగతా అన్నిటికీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో డోంట్ మిస్, అది ఎవరు కూడా మిస్ చేసుకోకండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సముద్ర మట్టం. భూమి మీద ఎత్తున కొలుచుటకు ఆధారం సముద్ర మట్టం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. కోకోనా బీచ్ ఏ దేశంలో ఉంది? ఫస్ట్ వన్ జర్మనీ, సెకండ్ వన్ అమెరికా, థర్డ్ వన్ వెస్ట్ ఇండీస్, ఫోర్త్ వన్ బ్రెజిల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కోకోనా బీచ్ బ్రెజిల్ దేశంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. అశోక్ లక్నో నుంచి చెన్నైకి వెళ్ళాడు. అతను ఏ దిక్కులో ప్రయాణించాడు? ఫస్ట్ వన్ ఉత్తరం, సెకండ్ వన్ దక్షిణం, థర్డ్ వన్ తూర్పు, ఫోర్త్ వన్ పడమర. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. అశోక్ లక్నో నుంచి చెన్నైకి వెళ్ళాడు. అతను దక్షిణానికి ప్రయాణం చేశాడు, ఓకేనా? లక్నో అనేది మనకి పైన ఉంది, మనకి చెన్నై అనేది దక్షిణం వైపుకి ఉంది, ఓకేనా? ఉత్తరం వైపుకి లక్నో అనేది ఉంది, కాబట్టి ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి ఆయన ప్రయాణం చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. రెజీనా ముంబై నుంచి తూర్పు దిశగా ప్రయాణించింది. ఆమె క్రింది వాటిలో ఏ నగరానికి ప్రయాణించి ఉండవచ్చు? ఫస్ట్ వన్ గాంధీనగర్, సెకండ్ వన్ పనాజీ, థర్డ్ వన్ భోపాల్, ఫోర్త్ వన్ భువనేశ్వర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సో ముంబై మనకి ఇది భారతదేశ పటం అనుకుంటే ముంబై ఎక్కడ ఉంటే భువనేశ్వర్ అనేది ఇక్కడ ఉంది, ఓకేనా? ఒరిస్సా భువనేశ్వర్. కాబట్టి తూర్పు వైపుకి ప్రయాణం చేసింది అంటే భువనేశ్వర్కే చేరుకుందని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. మహర్ హైదరాబాద్ నుంచి భోపాల్ వెళ్ళాడు. అక్కడి నుంచి గాంధీనగర్ ప్రయాణించిన అతను ప్రయాణించిన దిక్కులు ఏవి? ఫస్ట్ వన్ ఉత్తరం పడమర, సెకండ్ వన్ ఉత్తరం దక్షిణం, థర్డ్ వన్ తూర్పు పడమర, ఫోర్త్ వన్ దక్షిణం తూర్పు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరం పడమర, ఉత్తరము పడమర. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, కోహిమా నుంచి పాట్నా నుంచి జైపూర్ వెళ్లాల్సిన విమానం ఏ దిక్కుల్లో ప్రయాణం చేస్తుంది? ఫస్ట్ వన్ దక్షిణం తూర్పు, సెకండ్ వన్ పడమరం, థర్డ్ వన్ దక్షిణం, ఫోర్త్ వన్ ఉత్తరం దక్షిణం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, పడమర. కోహిమా నుంచి పాట్నా నుంచి జైపూర్ వెళ్ళవలసిన విమానం వచ్చేసరికి ఏ దిక్కుల్లో ప్రయాణిస్తుంది అంటే పడమర దిక్కుల్లో ప్రయాణం చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, క్రింది అంశాలను పరిశీలించి వాటిలో సరైన వాటిని గుర్తించుము. ఏ సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలనే కాంటూరు రేఖలు లేదా సమతల రేఖలు అంటారు. బి భూస్వరూపాలను బట్టి ఈ కాంటూరు రేఖలు వంకర టింకరగా ఉంటాయి. సి వీటినే ఐసోలైన్స్ అంటారు. ఫస్ట్ వన్ ఏ అండ్ బి నిజం, సెకండ్ వన్ బి అండ్ సి నిజం, థర్డ్ వన్ ఏ అండ్ సి నిజం, ఫోర్త్ వన్ ఏబిసి నిజం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ, ఏబిసి మూడు కూడా నిజాలే. సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలనే ఏ రేఖలు అంటారు? కాంటూరు రేఖలు లేదా సమతల రేఖలు అంటారు. అలాగే బి భూస్వరూపాలను బట్టి కాంటూరు రేఖలు ఏ విధంగా ఉంటాయి? వంకర టింకరగా ఉంటాయి. మూడు కూడా మనకి 3 క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది. అలాగే ఈ లైన్స్నే ఏంటంటారు? ఐసోలైన్స్ అంటారు. ఈ యొక్క కాంటూరు రేఖలనే ఐసోలైన్స్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్, భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు ఎలా ఉంటాయి? ఫస్ట్ వన్ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి, సెకండ్ వన్ ఒకదానికొకటి దూరంగా ఉంటాయి, థర్డ్ వన్ ఒకదానికొకటి ఖండించుకుంటాయి, ఫోర్త్ వన్ 2 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. భూమి వాలు ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు అనేవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, ఎత్తులను తెలిపే పటాలు ఈ క్రింది ఏ సందర్భాల్లో బాగా ఉపయోగపడతాయి? ఫస్ట్ వన్ ఏ రోడ్లు వేయినప్పుడు, బి ఆనకట్టలు కట్టేటప్పుడు, సి రైలు మార్గాలు నిర్మించేటప్పుడు. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి మాత్రమే, సెకండ్ వన్ బి సి మాత్రమే, థర్డ్ వన్ ఏ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ బి సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏబిసి. ఎత్తులను తెలిపే పటాలు క్రింది ఏ సందర్భాల్లో బాగా ఉపయోగపడతాయి అంటే రోడ్లు వేసేటప్పుడు ఉపయోగపడతాయి, ఆనకట్టలు కట్టేటప్పుడు ఉపయోగపడతాయి, రైలు మార్గాలు నిర్మించేటప్పుడు కూడా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో సముద్ర మట్టం నుంచి తక్కువ ఎత్తులో ఉండే ప్రదేశం, ఎక్కువ ఎత్తులో ఉండే ప్రదేశం క్రింది వాటిలో ఏవి? సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ చదవలేదు కదా, ఒకసారి చదువుకుని మీరే ఆన్సర్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, గోదావరి నదీ ప్రాంతము, తెలంగాణ పీఠభూమి ప్రాంతము. తెలంగాణ రాష్ట్రంలో సముద్ర మట్టం నుంచి తక్కువ ఎత్తులో ఉండే ప్రదేశం గోదావరి నదీ ప్రాంతం అయితే ఎక్కువ ఎత్తులో ఉండే ప్రదేశం తెలంగాణ పీఠభూమి ప్రాంతము. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్, పటాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఫస్ట్ వన్ క్రిప్టోగ్రఫీ, సెకండ్ వన్ కార్టోగ్రఫీ, థర్డ్ వన్ కానోగ్రఫీ, ఫోర్త్ వన్ కొరియోగ్రఫీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కార్టోగ్రఫీ. పటాలను గురించి అధ్యయనం చేయ శాస్త్రం కార్టోగ్రఫీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్, క్రింది అంశాలను పరిశీలించి వాటిలో సరైన అంశము లేదా అంశాలను గుర్తించుము. ఏ అతి పురాతన పటాలను బాబిలోనియన్లు తయారు చేశారు, బి అతి పురాతన పటాలు 4000 సంవత్సరాల కాలం నాటివి, సి అతి పురాతన పటాలను బట్టి పలకల మీద గీశారు, మట్టి పలకల మీద గీశారు. సో ఫస్ట్ వన్ ఏ మాత్రమే నిజం, సెకండ్ వన్ బి మాత్రమే నిజం, థర్డ్ వన్ బి అండ్ సి మాత్రమే నిజం, ఫోర్త్ వన్ ఏ బి సి మాత్రమే నిజం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. బి అండ్ సి మాత్రమే నిజం. అతి పురాతన పటాలు 4000 సంవత్సరాల నాటివి. అతి పురాతన పటాలను మట్టి పలకల మీద గీశారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్. సుమేరియన్లు ఏ వివరాలను పటాల రూపంలో భద్రపరిచేవారు? ఫస్ట్ వన్ రాజ్యానికి సంబంధించిన భూముల వివరాలు, సెకండ్ వన్ శత్రు రాజ్యానికి సంబంధించిన భూముల వివరాలు, థర్డ్ వన్ వారి రాజ్యంలోని దేవాలయాలకు సంబంధించిన భూముల వివరాలు, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వారి రాజ్యంలోని దేవాలకు సంబంధించిన భూముల వివరాలు పటాల రూపంలో సుమేరియన్లు భద్రపరిచేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd క్వశ్చన్. క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి. జాబితా ఏ సుమేరియన్ల పటాలు, బి బాబిలోనియన్ల పటాలు, సి అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర, డి అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా గీయడానికి పట్టిన సంవత్సరాలు. జాబితా బి. ఫస్ట్ వన్ 2300 సంవత్సరాల క్రితం, సెకండ్ వన్ 2000 సంవత్సరాల క్రితం, థర్డ్ వన్ 4000 సంవత్సరాల క్రితం, ఫోర్త్ వన్ 2600 సంవత్సరాల క్రితం. సో ఆప్షన్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి ఆప్షన్స్ చదువుకొని ఆన్సర్స్ కామెంట్ చేసేయండి. చూడండి ఈ విధంగా మనకి ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏ సుమేరియన్ల పటాలు వచ్చేసరికి 4000 సంవత్సరాల క్రితం అండి. బాబిలోనియన్ల పటాలు వచ్చేసరికి 2600 సంవత్సరాల క్రితము. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర వచ్చేసరికి మనకి ఇక్కడ 2300 సంవత్సరాల క్రితము. అలాగే అక్షాంశాలు రేఖాంశాలు సరిగ్గా గీయడానికి పట్టిన సంవత్సరాలు వచ్చేసరికి 2000 సంవత్సరాల క్రితము. అంటే ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 3, 4, 1, 2. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. క్రింది అంశాలను పరిశీలించి వాటిలో సరికాని అంశాన్ని గుర్తించము. ఫస్ట్ వన్ బాబిలోనియన్లు మొట్టమొదటి తయారు చేసిన ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరి ఉందని ఊహించారు. సెకండ్ వన్ బాబిలోనియన్ పట్టణాన్ని పటం మధ్యలో చూపారు. థర్డ్ వన్ లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది. ఫోర్త్ వన్ దాంట్లో త్రికోణాకారంలో 5 దీవులు ఉన్నాయి. సో మనకి సరైన క్వశ్చన్ ఆన్సర్ అయితే చెప్పేయండి. అండ్ మన ఛానల్లో 1000 బిట్లు కూడా చేస్తున్నాను. ఇప్పుడు 5-6 గంటల ఆ వీడియో పడుతుంది. అంటే ఇంతకు ముందు చేసిన చిన్న వీడియోస్ అన్నీ కూడా కలిపి ఆ బిట్స్ రూపంలో అయితే నేను పెద్ద వీడియోగా చేస్తున్నాను. ఒక వీడియో పెట్టుకుంటే ఇంకా మీకు ఆ మొత్తం కూడా ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో అవి కూడా ఒకసారి చూడండి, ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీరు చూడడం లేట్ అయితే మాత్రం అప్పటికి అన్నీ కూడా అప్లోడ్ చేసేసే ఉంటాయి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దాంట్లో త్రికోణాకారంలో 5 దీవులు ఉన్నాయి. సరి కాని అంశాన్ని ఇది మరి బాబిలోనియన్లు మొట్టమొదట తయారు చేసిన ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరి ఉందని ఊహించారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ బాబిలోనియన్ పట్టణాన్ని పటం మధ్యలో చూపించారు. అవును. లోపల వలయం బయట చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది. అవును. ఈ 3 కూడా మనకి సరైనవి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్. క్రింది వాటిలో తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించము. ఫస్ట్ వన్ గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు అనాక్సిమాండర్, సెకండ్ వన్ మిలిటన్ హెకెటియస్లు హెరోడోటస్లు, థర్డ్ వన్ ఇరాక్ అల్ ఇద్రిసి, ఫోర్త్ వన్ చైనా డామింగ్ హనీతు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇది పటాలు వివరాలు చెప్పేటప్పుడు ఆ క్లాస్లో నేను వివరించాను, అది ఆడియో క్లాస్ అమ్మా. బట్ మీరు చూసారో లేదో నాకు తెలియదు. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇరాక్ అల్ ఇద్రిసి అనేది తప్పుది. మరి ఏంటేంటి రైట్ అయినవి? గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడు ఎవరు? అనాక్సిమాండర్. మిలిటస్ ఎవరు? హెకెటియస్లు హెరిడోటస్లు. మిలిటస్ అంటే హెకెటియస్ హెరిడోటస్ కలిపి. అలాగే చైనా వచ్చేసరికి డామింగ్ హనీతు. సో నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్. క్రింది అంశాలను పరిశీలించి సరైన దాని లేదా వాటిని గుర్తించము. ఏ హెకెటియస్లు తయారు చేసిన ప్రపంచం పటం మధ్యలో గ్రీసు ఉంది. బి వీరు ప్రపంచాన్ని యూరప్, లిబియా అంటే ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా అని 4 ఖండాలుగా విభజించారు. సి ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది. సో ఫస్ట్ వన్ ఏ మాత్రమే నిజం, సెకండ్ వన్ బి మాత్రమే నిజం, థర్డ్ వన్ ఏ అండ్ సి నిజం, ఫోర్త్
ఫోర్త్ వన్ ఏ అండ్ బి నిజం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ క్విక్ రివిజన్ వీడియోస్ అండ్ బిట్స్ వీడియోస్, క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ కూడా ఇవి మీకు చాలా చాలా అయితే యూస్ఫుల్గా ఉంటాయి. ఇవి మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేశాను. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా, తెలియని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను ట్రిక్స్ వీడియో కూడా చేశాను. ఆ ట్రిక్స్ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏ అండ్ సి నిజం. హెకేటియస్లు తయారు చేసిన ప్రపంచ పటం మధ్యలో గ్రీసు ఉంది. అలాగే ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తుంది. ఓకేనా, ఈ రెండు కూడా మనకి సరైనవి, ఇది మనకి తప్పైనది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే హరప్పా నాగరికత గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, హరప్పా పట్టణ నాగరికత కాంస్య యుగానికి చెందినది. బి, హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. సి, హరప్పా ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేసేవారు. డి, హరప్పా నాగరికతను సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ బి సి మాత్రమే, సెకండ్ వన్ బి సి డి మాత్రమే, థర్డ్ వన్ ఏ బి డి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ బి సి డి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఒక 3 to 5 seconds అయితే టైం ఇస్తానమ్మా. ఆన్సర్స్ చేయండి, తప్పైనా రైట్ అయినా. ఇవి లైవ్ రూపంలో అయితే మీకు అవుతున్నాయి కదా. మార్నింగ్ 10 o'clockకి, ఆఫ్టర్నూన్ 12 o'clockకి లైవ్ ప్రతిరోజు అవుతుంది. ఇంకా వీలైతే ఈవినింగ్ 4 o'clock కూడా నేను చేయడానికంటే రోజుకి 3 వీడియోలు చేయడానికైతే ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ ఇవ్వండి. సో ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా. ఏబిసిడి 4 కూడా మనకి సరైనవే. హరప్పా నాగరికత అనేది పట్టణ నాగరికత, అలాగే ఇది కాంస్య యుగానికి చెందినది. అలాగే హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము. అలాగే హరప్పా ప్రజలు పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తకం చేసేవారు. హరప్పా నాగరికతను సింధు నాగరికత అని కూడా పిలుస్తారు. ఈ 4 కూడా మనకి సరైనవే. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సింధు నాగరికత కనుమరుగైపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఫస్ట్ వన్ యుద్ధాలు, సెకండ్ వన్ ఆర్యన్ల దండయాత్ర, థర్డ్ వన్ భూకంపాలు సంభవించడం, ఫోర్త్ వన్ వరదలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, వరదలు. సింధు నాగరికత కనుమరుగైపోవడానికి గల ప్రధాన కారణం వరదలు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. హరప్పా ప్రజల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, హరప్పా ప్రజలు ప్రధానంగా అమ్మ తల్లి పశుపతిని పూజించేవారు. బి, హరప్పా ప్రజల లిపి బొమ్మల లిపి. సి, హరప్పా ప్రజలకు తెలియని లోహం ఇనుము. డి, హరప్పా ప్రజలు వెండిని ప్రపంచానికి పరిచయం చేశారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి మాత్రమే, సెకండ్ వన్ ఏబిడి మాత్రమే, థర్డ్ వన్ ఏసిడి మాత్రమే, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సోషల్కి సంబంధించి ఆల్రెడీ క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియో అప్లోడ్ చేసేసారు. టోటల్ సోషల్ కంటెంట్ ఒక వీడియోలో, అలాగే సోషల్కి సంబంధించి 1000 బిట్స్ ఒక వీడియో రూపంలో అయితే నేను మీకు అప్లోడ్ చేసేసాను. సో అవి కూడా చూడండి. ట్రిక్స్ వీడియో కూడా చూడండి అమ్మా, అది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఏబిసిడి 4 కూడా సరైనవే. హరప్పా ప్రజల గురించి, హరప్పా ప్రజలు ప్రధానంగా అమ్మ తల్లిని పశుపతిని పూజించేవారు. హరప్పా ప్రజల లిపి బొమ్మల లిపి. హరప్పా ప్రజలకు తెలియని లోహం ఇనుము. హరప్పా ప్రజలు వెండిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ 4 కూడా మనకి 4 క్వశ్చన్స్ రూపంలో అయితే అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. హరప్పా ప్రజల ప్రపంచానికి పరిచయం చేసిన పంట ఏది? ఫస్ట్ వన్ వరి, సెకండ్ వన్ గోధుమ, థర్డ్ వన్ పత్తి, ఫోర్త్ వన్ మొక్కజొన్న. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అమ్మ, పత్తి. హరప్పా ప్రజల ప్రపంచానికి పరిచయం చేసిన పంట ఏది అంటే పత్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. భారత్కు స్వాతంత్రం రాకముందు 1921-22లో సింధు నది ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ వన్ సర్ జాన్ వేలర్, సెకండ్ వన్ సర్ జాన్ మార్షల్, థర్డ్ వన్ సర్ జాన్ హుల్లుక్, ఫోర్త్ వన్ విలియం లాంప్టన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సర్ జాన్ మార్షల్. భారత్కు స్వాతంత్రం రాకముందు 1921-22లో సింధు నది ప్రాంతంలో త్రవ్వకాలు జరిపిన వ్యక్తి
సర్ జాన్ మార్షల్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, హరప్పా ప్రజల గురించి సరైన వాక్యాలను గుర్తించండి. ఏ, వీరు పట్టణాలను ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. బి, వీరు సరుకుల రవాణాలకు ఎద్దుల బండి మరియు పడవలను ఉపయోగించేవారు. సి, వీరు ఇనుమును ఉపయోగించి పనిముట్లను తయారు చేసేవారు. డి, వీరు దేవాలయాలు నిర్మించి అమ్మ తల్లికి పూజలు చేసేవారు. సో ఫస్ట్ వన్ ఏ, బి మాత్రమే, సెకండ్ వన్ బీసీ మాత్రమే, థర్డ్ వన్ ఏబిడి, ఫోర్త్ వన్ బీసీడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ, బి మాత్రమే సరైనవి. వీరు పట్టణాలను ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మించారు. ఎవరు? హరప్పా ప్రజలు. అలాగే వీరు సరుకుల రవాణాకు ఎద్దుల బండి మరియు పడవలను ఉపయోగించేవారు. ఇది కూడా హరప్పా ప్రజలకు సంబంధించి సరైనది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించి వాటిలో వాస్తవమైన దాన్ని గుర్తించండి. ఏ, సింధు నది పరివాహక ప్రాంతంలో సుమారు 4600 సంవత్సరాల క్రితం అనేక నగరాలు వెలసిల్లాయి. బి, ఇవి 900 ఏండ్లు వరదిల్లి ఆ తర్వాత పతనం చెందాయి. సి, హరప్పా ప్రజలు ప్రతి ఉన్నితో బట్టలను తయారు చేసేవారు. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏబి, ఫోర్త్ వన్ ఏబిసి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసి మూడు కూడా సరైనవే. సింధు నది పరివాహక ప్రాంతంలో సుమారు 4600 సంవత్సరాల క్రితం అనేక నగరాలు వెలసిల్లాయి. బి, ఇవి 900 ఏండ్లు వరదిల్లి ఆ తర్వాత పతనం చెందాయి. హరప్పా ప్రజలు ప్రతి ఉన్నితో బట్టలను తయారు చేసేవారు. ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలే. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్, వేదాలకు సంబంధించి క్రింది వాటిలో వాస్తవం కాని దాన్ని గుర్తించము. ఫస్ట్ వన్, భారత ఉపఖండంలో మొట్టమొదటి సాహిత్యం వేదాలు. సెకండ్ వన్, వేదాలు మొత్తం 5. థర్డ్ వన్, వేదాలలో ఋగ్వేదం ప్రాచీనమైనది. ఫోర్త్ వన్, వాటిలో దేవతలను కీర్తించే మంత్రాలు సంక్షేమం కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి. సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ చేసేసాను. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను. సో చక్కగా చూసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వేదాలు మొత్తం 5 కాదండి, 4. కాబట్టి ఇది మనకి తప్పు ఆన్సర్ అవుతుంది. మరి మిగతావి రైట్ ఏంటి? భారత ఉపఖండంలో మొత్తం సాహిత్యం వేదాలండి. మొట్టమొదటి సాహిత్యం అనేది వేదాలు. అలాగే వేదాలలో ఋగ్వేదం అనేది అతి ప్రాచీనమైనది. ఈ వేదాలలో దేవతల్ని కీర్తించే మంత్రాలు సంక్షేమం కోసం చేసే ప్రార్థనలు ఉన్నాయి. ఓకేనా. వేదాలు మొత్తం 5 కాదు, 4. 5 ఇచ్చాడు కాబట్టి ఇది మనకి తప్పుది. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, ఒక ప్రత్యేక పానీయం చేయడానికి వాడే తీగ మొక్క క్రింది వాటిలో ఏది? ఫస్ట్ వన్ సోమలత, సెకండ్ వన్ రావిలత, థర్డ్ వన్ జమ్మిలత, ఫోర్త్ వన్ సొరలత. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, సోమలత. ఓకేనా. ఇక్కడ మనకి ఒక ప్రత్యేక పానీయాన్ని తయారు చేయడానికి వాగే తీగ మొక్క ఏది అంటే సోమలత అనే తీగ మొక్క. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, వేటగాడు వేట కోసం అన్వేషించినట్లే మేము కూడా సంపద కోసం అన్వేషిస్తున్నాము అని పేర్కొన్న ప్రార్థన ఏ దేవతకు ఉద్దేశించినది? సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ అగ్ని, సెకండ్ వన్ ఇంద్రుడు, థర్డ్ వన్ సోమలత, ఫోర్త్ వన్ వరుణుడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంద్రుడు అమ్మ. వేటగాడు వేట కోసం అన్వేషించినట్లే మేము కూడా సంపద కోసం అన్వేషిస్తున్నాము అని పేర్కొన్న ప్రార్థన ఇంద్రునికి సంబంధించిన ప్రార్థన. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, క్రింది వాటిలో మన సంస్కృతిని వ్యక్తపరిచే అంశాలను గుర్తించండి. ఏ, కళలు సాహిత్యం, బి ధరించే దుస్తులు, సి పండించే పంటలు, డి రోజువారీ పనులు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బీసీడి, థర్డ్ వన్ ఏబిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏ కళలు సాహిత్యము,
సంస్కృతిని వ్యక్తపరుస్తుంది. ధరించే దుస్తులు కూడా మన సంస్కృతిని వ్యక్తపరుస్తాయి. పండించే పంటలు కూడా మనకి సంస్కృతిని వ్యక్తపరుస్తాయి. రోజువారీ పనులు కూడా మన సంస్కృతిని వ్యక్తపరుస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. క్రింది వాటిలో సాంస్కృతిక వారసత్వ సంపదలను గుర్తించండి. ఏ దేవాలయాలు, బి పురాణాలు, సి ఇతిహాసాలు, డి సంగీతం, నాట్యం, చిత్రలేఖనం. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బిసిడి, థర్డ్ వన్ ఏబిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. అన్ని సబ్జెక్ట్స్ కూడా చేస్తున్నాను. సైకాలజీ, మ్యాథ్స్ ఇవైతే నేను మీకు 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడి 4 కూడా సరైనవే. దేవాలయాలు, సాంస్కృతిక వారసత్వ సంపదలలో ఏంటంటే దేవాలయాలు, పురాణాలు, ఇతిహాసాలు, సంగీతము, నాట్యము, చిత్రలేఖనం ఇవన్నీ కూడా మనకి సాంస్కృతిక వారసత్వ సంపద క్రిందికే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. క్రింది వాటిలో సరిగా జతపరిచిన దానిని గుర్తించుము. ఫస్ట్ వన్ హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము, సెకండ్ వన్ హరప్పా వారి ప్రధాన రేవు పట్టణం లోథల్, థర్డ్ వన్ హరప్పా వారు వర్తకం చేసిన దేశాలు దక్షిణాసియా, ఫోర్త్ వన్ హరప్పా వారి లిపి బొమ్మల లిపి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. పరచని తప్పదు గుర్తించమన్నాడు. సో హరప్పా వారు వర్తకం చేసిన దేశాలు దక్షిణాసియా అనేది మనకి ఇక్కడ తప్ప ఆన్సర్ అవుతుందమ్మా. సో మిగతా హరప్పా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయము, హరప్పా వారి ప్రధాన రేవు పట్టణం లోథల్, హరప్పా వారి లిపి బొమ్మల లిపి 3 కూడా మనకి సరైన సమాధానాలే. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. 10,000 సంవత్సరాల పూర్వం నుండే వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించిన వారు ఎవరు? బెలూచిస్తాన్లోని, ఫస్ట్ వన్ బెలూచిస్తాన్లోని వాయువ్య ప్రాంతం వరకు, సెకండ్ వన్ నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు, థర్డ్ వన్ సింధ్, పంజాబ్, గుజరాత్ వాసులు, ఫోర్త్ వన్ తూర్పు ఆసియా వాసులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు 10,000 సంవత్సరాల పూర్వం నుండే వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించిన వారు నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్. హరప్పా నాగరికత యొక్క సరిహద్దులను సరిగా గుర్తించము. ఫస్ట్ వన్ ఉత్తరం, సెకండ్ వన్ దక్షిణం, థర్డ్ వన్ పడమర, ఫోర్త్ వన్ తూర్పు. సో రైట్ సైడ్ చూసుకుంటే ఏ పంజాబ్ మరియు హర్యానా, బి బెలూచిస్తాన్, సి గుజరాత్, డి ఆఫ్ఘనిస్తాన్. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ సిఏబిడి, సెకండ్ వన్ బిసిడిఏ, థర్డ్ వన్ డిసిబిఏ, ఫోర్త్ వన్ ఏసీబిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఇక్కడ డిసిబిఏ ఉత్తరం అనేది ఆఫ్ఘనిస్తాన్, అలాగే దక్షిణం అనేది గుజరాత్, పడమర వచ్చేసరికి బెలూచిస్తాన్, తూర్పు వచ్చేసరికి పంజాబ్ మరియు హర్యానా. హరప్పా నాగరికత యొక్క సరిహద్దులు అయితే ఏ విధంగా ఉన్నాయి? ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాన గుజరాత్, పడమరన బెలూచిస్తాన్, తూర్పున పంజాబ్ మరియు హర్యానా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ప్రశస్తి అనగా ఫస్ట్ వన్ రాజులకు గల బిరుదులు, సెకండ్ వన్ రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు నిర్వహించే పూజలు, థర్డ్ వన్ శాసనాలలో మొదట పేర్కొనే భాగము, ఫోర్త్ వన్ రాజుల పట్టాభిషేకం సమయంలో నిర్వహించు సైనిక విన్యాసాలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రశస్తి అనగా శాసనాలలో మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు. శాసనాలలో మొదట పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. కల్హణుడు ఏ ప్రాంతాన్ని పాలించిన రాజులపై సంస్కృతంలో పద్యాలు రాశాడు? ఫస్ట్ వన్ కర్ణాటక, సెకండ్ వన్ మగధ, థర్డ్ వన్ కాశ్మీరు, ఫోర్త్ వన్ పాటలీపుత్రం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాశ్మీర్. కల్హణుడు కాశ్మీర్ ప్రాంతాన్ని అయితే పాలించి రాజులపై అయితే సంస్కృతంలో పద్యాలు రాయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ప్రశస్తులు ఏ రకమైన వివరాలను తెలియజేస్తాయి? ఏ పాలకుల కుటుంబాలు, వారి పూర్వపు రాజుల గురించి, బి పాలకుల ఘనతలు, విజయాలు, సి రాజులు బ్రాహ్మణులకు చేసిన భూదానాలు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ బీసీ మాత్రమే, థర్డ్ వన్ ఏసీ మాత్రమే, ఫోర్త్ వన్ ఏబీసీ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఏబిసి 3 కూడా మనకి సరైనవే. ప్రశస్తులు పాలకుల కుటుంబాలు వారి పూర్వపు రాజుల గురించి తెలియజేస్తాయి. అలాగే ప్రశస్తులు అనేవి పాలకుల ఘనతలు వారి యొక్క విజయాల గురించి తెలియజేస్తాయి. అలాగే ప్రశస్తులు అనేవి రాజులు బ్రాహ్మణులకు చేసిన భూదానాల గురించి కూడా ఈ ప్రశస్తులు అనేవి మనకి తెలియజేస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, శాసనాలలో మొదటి భాగాన్ని ఏమని పిలుస్తారు? ఫస్ట్ వన్ ప్రవేశిక, సెకండ్ వన్ నిర్మాణము, థర్డ్ వన్ ప్రశస్తి, ఫోర్త్ వన్ పుట. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శాసనాల్లో మొదటి భాగాన్ని ప్రశస్తి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, త్రైపాక్షిక పోరాటంలో పాల్గొనని వారు ఎవరు? ఫస్ట్ వన్ గూర్జర ప్రతిహరులు, సెకండ్ వన్ రాష్ట్రకూటులు, థర్డ్ వన్ చందేలులు, ఫోర్త్ వన్ పాల వంశపు రాజులు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. చందేలులు. త్రైపాక్షిక పోరాటంలో పాల్గొనని వారు ఎవరు అంటే చందేలులు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మరి పాల్గొన్న వారు ఎవరెవరు? గుర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు. ఈ ముగ్గురు కూడా త్రైపాక్షిక పోరాటంలో అయితే పాల్గొన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, కితాబ్ అల్ హింద్ అను అరబిక్ గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ మహమ్మద్ గజనీ, సెకండ్ వన్ ఇల్టుట్మిష్, థర్డ్ వన్ అల్ బెరూని, ఫోర్త్ వన్ అక్బర్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్ బెరూని. కితాబ్ అల్ హింద్ అను అరబిక్ గ్రంథాన్ని రచించిన వారు అల్ బెరూని. నెక్స్ట్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, 1192లో 3వ పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరి చేతిలో వధించబడ్డాడు అంటే చంపబడ్డాడు? ఫస్ట్ వన్ మహమ్మద్ గజనీ, సెకండ్ వన్ మహమ్మద్ ఘోరీ, థర్డ్ వన్ కుతుబుద్దీన్ ఐబక్, ఫోర్త్ వన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకోండి. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రిక్స్ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ ట్రిక్స్ వీడియో కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మహమ్మద్ ఘోరీ. 1192లో 3వ పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ ఘోరీ చేతిలో అయితే వధించబడడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, చోళులలో నౌకాదళాన్ని అభివృద్ధి పరిచిన వారు ఎవరు? ఫస్ట్ వన్ విజయాలయుడు, సెకండ్ వన్ మొదటి రాజరాజు, థర్డ్ వన్ మొదటి రాజేంద్రుడు, ఫోర్త్ వన్ రెండవ రాజరాజు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మొదటి రాజేంద్రుడు. చోళులలో నౌకాదళాన్ని అభివృద్ధి పరిచిన వారు ఎవరు అంటే మొదటి రాజేంద్రుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, చోళుల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ చోళులలో శక్తివంతుడైన రాజు మొదటి రాజరాజు, బి మొదటి రాజరాజు పాండ్య పల్లవ ఉత్తర దక్షిణ ప్రాంతాలను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు, సి మొదటి రాజరాజు సామ్రాజ్య పరిపాలనను పునర్వ్యవస్థీకరించాడు, డి మొదటి రాజరాజు నౌకాదళాన్ని అభివృద్ధి పరిచాడు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి మాత్రమే, సెకండ్ వన్ బిసిడి మాత్రమే, థర్డ్ వన్ ఏబిడి మాత్రమే, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏబిసి మాత్రమే మనకి సరైన వాక్యాలు. చోళులలో శక్తివంతుడైన రాజు ఎవరు? మొదటి రాజరాజు. అలాగే మొదటి రాజరాజు పాండ్య పల్లవ ఉత్తర దక్షిణ ప్రాంతాలను తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు. అలాగే మొదటి రాజరాజు సామ్రాజ్య పరిపాలన పునర్వ్యవస్థీకరించాడు. ఈ మూడు కూడా మనకి సరైన సమాధానాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్, చోళుల కాలంలో రైతుల స్థిర నివాసాలను ఏమని పిలిచేవారు? ఫస్ట్ వన్ నాడు, సెకండ్ వన్ ఊర్, థర్డ్ వన్ వెల్లాల, ఫోర్త్ వన్ కాణని. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఉర్ అని పిలిచేవారు. చోళుల కాలంలో రైతుల స్థిర నివాసాలని ఏమని పిలిచేవారు? ఉర్ అని పిలిచేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. చోళ రాజులు ధనవంతులైన భూస్వాములకు ఏమని బిరుదులు ఇచ్చేవారు? ఫస్ట్ వన్ ఒరయూర్ నాయర్, సెకండ్ వన్ అనయ్యార్, థర్డ్ వన్ మువ్వేంద వేలన్, ఫోర్త్ వన్ మువ్వేంగ నాయకన్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చోళరాజులు ధనవంతులైన భూస్వాములకు మువ్వేంద వేలనని బిరుదులు ఇచ్చేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. తంజావూరు పట్టణం మరియు నిశుంభ సూదని దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ మొదటి రాజరాజు, సెకండ్ వన్ రాజేంద్ర చోళుడు, థర్డ్ వన్ విజయాలయుడు, ఫోర్త్ వన్ కులోత్తుంగ చోళుడు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయడమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విజయాలయుడు. తంజావూరు పట్టణం మరియు నిశుంభ సూధిని దేవాలయాన్ని నిర్మించిన వారు ఎవరు అంటే విజయాలయుడు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. రచయిత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడ, సెకండ్ వన్ విద్యానాథుడు, థర్డ్ వన్ వినుకొండ వల్లభరాయుడు, ఫోర్త్ వన్ ఏకమ్రనాథుడు. సో గ్రంథం పేరు ఏ ప్రతాపరుద్ర చరిత్ర, బి క్రీడాభిరామం, సి ప్రతాపరుద్ర యశోభూషణం, డి శ్రీమదాంధ్ర మహాభారతం. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ సిఏబిడి, సెకండ్ వన్ డిసిబిఏ, థర్డ్ వన్ ఏడ్సిబిడి, ఫోర్త్ వన్ బీడీసీఏ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, డిసిబిఏ. నన్నయ్య తిక్కన ఎర్రాప్రగడలు శ్రీమదాంధ్ర భారతాన్ని రచించారు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణాన్ని రచించాడు. వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామాన్ని రచించాడు. ఏకమ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్రను రచించాడు. మనకి 5 క్వశ్చన్స్లా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఆంధ్ర రాజులుగా కీర్తించబడిన వారు ఎవరు? ఫస్ట్ వన్ శాతవాహనులు, సెకండ్ వన్ విజయనగర రాజులు, థర్డ్ వన్ కాకతీయులు, ఫోర్త్ వన్ వేములవాడ చాళుక్యులు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కాకతీయులు. క్రింది వారిలో ఆంధ్ర రాజులుగా కీర్తింపబడిన వారు కాకతీయులు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ కాకతీయ వంశ మూల పురుషుడు దుర్జయ, సెకండ్ వన్ బి కాకతీయులు తెలుగును ఆస్థాన భాషగా గుర్తించారు, సి కాకతీయుల శాసనాలను తెలుగు భాషలో వేయించారు, డి కాకతీయులు తెలుగు భాష మాట్లాడే ప్రాంతం సమైక్యతకు కృషి చేశారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బీసీడీ, థర్డ్ వన్ ఏసీడీ, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఈ సరైన వాటివి చూడండి ఒకసారి. కాకతీయుల వంశ మూల పురుషుడు ఎవరు? దుర్జయ. కాకతీయుల తెలుగును ఆస్థాన భాషగా గుర్తించారు. ఏ భాషను ఆస్థాన భాషగా గుర్తించారు అంటే కాకతీయులు తెలుగును. కాకతీయుల శాసనాలను ఏ భాషలో వేయించారు? తెలుగు భాషలో వేయించారు. కాకతీయులు తెలుగు భాష మాట్లాడే ప్రాంతం సమైక్యతకు కృషి చేశారు. మొత్తం తెలుగుకు సంబంధించి అంతా కూడా కాకతీయులు చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ రాజులు వారి యొక్క పాలనా కాలాలను జతపరచమని ఇచ్చారు. సో ఫస్ట్ వన్ రెండో ప్రోలరాజు, సెకండ్ వన్ ప్రతాపరుద్రుడు, థర్డ్ వన్ రుద్రమదేవి, ఫోర్త్ వన్ రుద్రదేవుడు. సో పాలనా కాలం ఏ క్రీస్తు శకం 1289 టు 1323, బి క్రీస్తు శకం 1262 టు 1289, సి క్రీస్తు శకం 1158 టు 1195, డి క్రీస్తు శకం 1116 టు 1157. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ సిఏబిడి, సెకండ్ వన్ డిసిబిఏ, థర్డ్ వన్ బీడీసీఏ, ఫోర్త్ వన్ డిసిబిఏ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ మన వీడియోస్ ఇంతవరకు నేను చేసినవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ల రూపంలో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, డిసిబిఏ. రెండో ప్రోలరాజు పాలనా కాలం వచ్చేసరికి క్రీస్తు శకం 1116 టు 1152.
57. అలాగే ప్రతాపరుద్రుడు పరిపాలనా కాలం క్రీస్తు శకం 1158 టు 1195. రుద్రమదేవి క్రీస్తు శకం 1262 టు 1289. రుద్రదేవుడు యొక్క పాలనా కాలం క్రీస్తు శకం 1289 టు 1323 అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్. కాకతీయుల వంశ దైవం ఏది? ఫస్ట్ వన్ స్వయంభూ శివాలయం, సెకండ్ వన్ శ్రీశైలం మల్లికార్జున స్వామి, థర్డ్ వన్ వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఫోర్త్ వన్ కొండగట్టు ఆంజనేయ స్వామి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కాకతీయుల వంశ దైవం ఎవరు అంటే స్వయంభూ శివాలయం. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ రుద్రమదేవి, సెకండ్ వన్ గణపతి దేవుడు, థర్డ్ వన్ రుద్రదేవుడు, ఫోర్త్ వన్ రెండో ప్రోలరాజు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రుద్రమదేవి. నాయంకర విధానాన్ని ప్రవేశపెట్టిన వారు రుద్రమదేవి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. కాకతీయుల కాలంలో నాయంకరులుగా పిలువబడినవి ఏవి? ఫస్ట్ వన్ పెద్ద చెరువులు, సెకండ్ వన్ శిస్తు వసూలు చేసుకునే హక్కు గల గ్రామాలు, థర్డ్ వన్ దేవాలయాలు, ఫోర్త్ వన్ సామంత రాజులు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శిస్తు వసూలు చేసుకునే హక్కు గల గ్రామాలు. కాకతీయుల కాలంలో నాయంకరులుగా పిలువబడినవి శిస్తు వసూలు చేసుకునే హక్కు గల గ్రామాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. రుద్రమదేవి సామంతులలో ఒకరైన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా ఏ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి ప్రాణాలు కోల్పోయింది? ఫస్ట్ వన్ ఓరుగల్లు, సెకండ్ వన్ మోటుపల్లి, థర్డ్ వన్ చెందుపట్ల, ఫోర్త్ వన్ ఉదయగిరి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. చెందుపట్ల. రుద్రమదేవి సామంతులలో ఒకరైన ఎవరు తిరుగుబాటు చేశారు? కాయస్థ అంబదేవుడు. అయితే ఏ ప్రాంతంలో అంటే చెందుపట్ల ప్రాంతంలో రుద్రమదేవి అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు? ఫస్ట్ వన్ రుద్రమదేవి, సెకండ్ వన్ గణపతి దేవుడు, థర్డ్ వన్ ప్రతాపరుద్రుడు, ఫోర్త్ వన్ రుద్రదేవుడు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గణపతి దేవుడు. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. రుద్రమదేవి పాలనా కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించిన మార్కోపోలో ఏ దేశస్థుడు? ఫస్ట్ వన్ పోర్చుగల్, సెకండ్ వన్ అరబ్, థర్డ్ వన్ ఇటలీ, ఫోర్త్ వన్ ఈజిప్ట్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇటలీ. రుద్రమదేవి పాలనా కాలంలో మోటుపల్లి ఓడరేవును సందర్శించిన మార్కోపోలో ఇటలీ దేశస్థుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. రుద్రమదేవి పాలన గురించి సరైన వాక్యాన్ని గుర్తించము. ఏ క్రీస్తు శకం 1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాల పాటు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పాలన చేసింది. బి నాటి శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తింపబడింది. సి రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా పిలిచినది. కాయస్థ అంబదేవుడు. సో ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ ఏసీ మాత్రమే, థర్డ్ వన్ బీసీ మాత్రమే, ఫోర్త్ వన్ ఏబీసీ. సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబి మాత్రమే సరైనవి. ఇక్కడ రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా పిలువబడింది ఎవరన్నారు? కాయస్థ అంబదేవుడు. తనతోనే యుద్ధం చేసి చనిపోయింది కదా, మరి అంటప్పుడు కాయస్థ అంబదేవుడు ఎందుకు అంటాడు? కాబట్టి ఇది మనకి తప్పు ఆన్సర్ అవుతుంది. మరి రైట్ అయినవి ఏంటేంటి? క్రీస్తు శకం 1262 నుంచి 1289 వరకు సుమారు 27 సంవత్సరాల పాటు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పాలన చేసింది ఎవరు? రుద్రమదేవి. అలాగే నాటి శాసనాలలో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కూడా
కీర్తింపబడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. విదేశీ వ్యాపారం చేసే వివిధ వస్తువులపై వసూలు చేసే సుంకాలను తెలియజేసే శాసనం ఏది? ఫస్ట్ వన్ బయ్యారం శాసనం, సెకండ్ వన్ మోటుపల్లి అభయ శాసనం, థర్డ్ వన్ 1000 స్తంభాల గుడి శాసనం, ఫోర్త్ వన్ బొల్లి నాయకుడు వేయించిన శాసనం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. మోటుపల్లి అభయ శాసనం. విదేశీ వ్యాపారం చేసే వివిధ వస్తువులపై వసూలు చేసే సుంకాలను తెలియజేసే శాసనం ఏది అంటే మోటుపల్లి అభయ శాసనం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 13th క్వశ్చన్. కాకతీయుల రాజ్య ఆదాయంలో అధిక భాగం దేని వల్ల సమకూరేది? ఫస్ట్ వన్ యుద్ధాల వల్ల దోచుకున్న ధనం మూలంగా, సెకండ్ వన్ వ్యవసాయ భూములపై పన్ను, ఇంటి పన్ను ద్వారా వచ్చిన ఆదాయం, థర్డ్ వన్ విదేశీ వాణిజ్యం చేసే వర్తకులు ఓడరేవుల దగ్గర చెల్లించే సుంకాల ద్వారా, ఫోర్త్ వన్ సామంత రాజులు ఇచ్చే కానుకల ద్వారా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విదేశీ వాణిజ్యం చేసే వర్తకులు ఓడరేవుల దగ్గర చెల్లించే సుంకాల ద్వారా కాకతీయుల రాజ్య ఆదాయంలో అధిక భాగం అయితే సమకూరేది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. పల్నాటి వీరుల కథను రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ గోన బుద్ధారెడ్డి, సెకండ్ వన్ నన్నె చోడుడు, థర్డ్ వన్ శ్రీనాథుడు, ఫోర్త్ వన్ వినుకొండ వల్లభరాయుడు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శ్రీనాథుడు. పల్నాటి వీరుల కథను రచించిన వారు శ్రీనాథుడు అండి. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. కాకతీయుల కాలం నాటి బంగారు నాణ్యం ఏది? ఫస్ట్ వన్ గజకేసరి, సెకండ్ వన్ సువర్ణ కంకణం, థర్డ్ వన్ శ్రీ అహిత గజకేసరి, ఫోర్త్ వన్ స్వర్ణ కుంభం. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శ్రీ అహిత గజకేసరి. కాకతీయుల కాలం నాటి బంగారు నాణ్యం శ్రీ అహిత గజకేసరి. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. కాకతీయుల రాజులు నిర్మించిన స్వయంభూ శివాలయ కీర్తి తోరణ ప్రవేశ ద్వారం ఉన్న ప్రదేశం ఏది? ఫస్ట్ వన్ ఖమ్మం, సెకండ్ వన్ కోటిలింగాల, థర్డ్ వన్ మోటుపల్లి, ఫోర్త్ వన్ వరంగల్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వరంగల్ అండి. కాకతీయ రాజులు నిర్మించిన స్వయంభూ శివాలయ కీర్తి తోరణ ప్రవేశ ద్వారం ఉన్న ప్రదేశం వరంగల్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. ఏ సంవత్సరంలో కాకతీయ వంశ పాలన ముగిసింది? ఫస్ట్ వన్ క్రీస్తు శకం 1303, సెకండ్ వన్ క్రీస్తు శకం 1304, థర్డ్ వన్ క్రీస్తు శకం 1322, ఫోర్త్ వన్ క్రీస్తు శకం 1323. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1323లో కాకతీయ వంశ పాలన అయితే ముగియడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాలకురాలు ఎవరు? ఫస్ట్ వన్ రుద్రమదేవి, సెకండ్ వన్ రజియా సుల్తానా, థర్డ్ వన్ పద్మావతి, ఫోర్త్ వన్ ఝాన్సీ లక్ష్మీబాయి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. అండ్ అలాగే మన ఛానల్లోని క్విక్ రివిజన్ వీడియోస్ చేశాను, అండ్ అలాగే క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ కూడా చేశాను. మీకు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్కి ట్రిక్స్ వీడియోస్ కూడా చేశాను, క్లాసెస్ చేస్తున్నాను, ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను. అవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను.
సో చక్కగా చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇచ్చి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాలకురాలు ఎవరు అంటే రజియా సుల్తానా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వారిలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ హరిహర రాయలు, వెంకటపతి రాయలు, సెకండ్ వన్ అచ్యుత రాయలు, అలియరామ రాయలు, థర్డ్ వన్ హరిహర రాయలు, బుక్కరాయలు, ఫోర్త్ వన్ రెండవ హరిహర రాయలు, సాలువ నరసింహరాయలు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. హరిహర రాయలు, బుక్కరాయలు. ఇవి మీకు ఎగ్జామ్స్ అనేవి లైవ్ రూపంలో కండక్ట్ చేస్తున్నా కాబట్టి ఆ ఆన్సర్స్ అయితే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నేను చెప్పేటప్పుడు మీకు అది క్లియర్గా గుర్తుంటుంది. సో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరెవరు అంటే హరిహర రాయలు, బుక్కరాయలు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ కర్ణాటకలో కావేరి నది ఒడ్డున విజయనగరాన్ని నిర్మించారు. బి క్రీస్తు శకం 1336లో విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. సి విజయనగర సామ్రాజ్యం సుమారు 250 సంవత్సరాలు వర్ధిల్లింది. డి విజయనగర రాజుల్లో కొందరు తమిళ భాషలో మాట్లాడేవారు. ఫస్ట్ వన్ ఏబీసీ, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏబిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. బీసీ అనేవి సరైన వాక్యాలు. ఏంటంటే క్రీస్తు శకం 1336లో విద్యారణ్య స్వామి ఆశీస్సులతో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అలాగే విజయనగర సామ్రాజ్యం సుమారు 250 సంవత్సరాలు వర్ధిల్లింది. రెండు కూడా మనకి సరైన సమాధానాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల వరుస క్రమాన్ని గుర్తించండి. ఏ సాళువ వంశం, బి తుళువ వంశం, సి సంగమ వంశం, డి ఆరవేటి వంశం. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ డిసిబిఏ, సెకండ్ వన్ సిఏబిడి, థర్డ్ వన్ ఏబిడిసి, ఫోర్త్ వన్ డిఏబిఏ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ 2 ఏలు ఇచ్చాడు కదా. సి సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. సిఏబిడి. చూడండి, ఫస్ట్ సంగమ వంశం అండి, ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి సంగమ వంశం. అలాగే సాళువ వంశం వచ్చేసరికి రెండవది, ఆ తర్వాత తుళువ వంశం వచ్చేసరికి మూడవది, అరవేటి వంశం వచ్చేసరికి నాలుగవది. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల వరుస క్రమం వచ్చేసరికి సంగమ వంశము, సాళువ వంశము, తుళువ వంశము, అరవేటి వంశము. ఓకేనా. ఇవి అయితే మనకి ఈ విధంగా క్రమం, వరుస క్రమం ఈ విధంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, బహమనీ రాజ్యాల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ తుంగభద్ర నదికి ఉత్తరంగా ఈ రాజ్యాలు వెలిసాయి. బి వీరి ముఖ్య పట్టణం హంపి. సి బహమనీ రాజ్యాల్లో పెద్దవి బీజాపూర్, గోల్కొండ. డి బహమనీ రాజులు నిరంతరం యుద్ధాలు చేస్తూ తమ రాజ్య విస్తరణకు ప్రయత్నించాయి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ ఏసిడి, థర్డ్ వన్ బిసిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏసిడి బహమనీ రాజ్యాల గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. తుంగభద్ర నదికి ఉత్తరంగా రాజ్యాలు వెలిసాయి. అలాగే బహమనీ రాజ్యంలో పెద్దవి బీజాపూర్, గోల్కొండ. అలాగే బహమనీ రాజులు నిరంతరం యుద్ధాలు చేస్తూ తమ రాజ్య విస్తరణకు ప్రయత్నించాయి. మూడు కూడా మనకి సరైన వాక్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచము. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన వారు లెఫ్ట్ సైడ్ ఇస్తే రైట్ సైడ్ దేశం గురించి ఇచ్చాడు. ఫస్ట్ వన్ నికోలా కాంటీ, సెకండ్ వన్ అబ్దుల్ రజాక్, థర్డ్ వన్ డామింగో పేజ్. సో దేశాలు వచ్చేసరికి ఏ పోర్చుగీసు, బి పర్షియన్, సి ఇటలీ. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ సిబిఏ, సెకండ్ వన్ ఏబిసి, థర్డ్ వన్ బీసీఏ, ఫోర్త్ వన్ ఏసీబీ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తుంగభద్ర నది. విజయనగర పట్టణాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు అంటే తుంగభద్ర నది ఒడ్డున అయితే నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. విజయనగర కాలంలో అమర నాయకులుగా పిలువబడిన వారు ఎవరు? ఫస్ట్ వన్ విజయనగర రాజుల సామంతులు, సెకండ్ వన్ విజయనగర రాజుల ప్రధానమంత్రులు, థర్డ్ వన్ నాయకులుగా నియమించబడిన సైనిక దళాధిపతులు, ఫోర్త్ వన్ భూమి శిస్తు వసూలు చేయు అధికారి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నాయకులుగా నియమించబడిన సైనిక దళాధిపతులు. నాయకులుగా నియమించబడిన సైనిక దళాధిపతులు. విజయనగర కాలంలో అమర నాయకులుగా పిలువబడిన వారు ఎవరు అంటే నాయకులుగా నియమించబడిన సైనిక దళాధిపతులు. సో 8th క్వశ్చన్. విజయనగర కాలంలో అమరం అనగా ఫస్ట్ వన్ సైనికులను నియమించే వ్యక్తికి ఇచ్చే బంగారు నాణాలు, సెకండ్ వన్ నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం, థర్డ్ వన్ సామంతులు రాజుకు ఇచ్చే కానుకలు, ఫోర్త్ వన్ నీటి వనరులపై విధించే పన్ను. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం. విజయనగర కాలంలో అమరం అనగా నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ శిస్తు వసూలు చేసే అధికారం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. క్రింది వాటిని జతపరచుము అన్నాడు. సో ఫస్ట్ వన్ యాదయ్య గారి మల్లన, సెకండ్ వన్ రామరాజు భూషణుడు, థర్డ్ వన్ పింగళి సూరణ, ఫోర్త్ వన్ అయ్యలరాజు రామభద్రుడు. సో ఆప్షన్స్: ఏ రాజశేఖర చరిత్ర, బి వసు చరిత్ర, సి కళాపూర్ణోదయం, డి రామాభ్యుదయం. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ సిఏబిడి, సెకండ్ వన్ డిసిబిఏ, థర్డ్ వన్ ఏసీబిడి, ఫోర్త్ వన్ డిఏబిసి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డిసిబిఏ. ఇక్కడ చూడండి, యాదయ్య గారి మలన వచ్చేసరికి రామాభ్యుదయం, అలాగే ఇక్కడ రామరాజు భూషణుడు వచ్చేసరికి కళాపూర్ణోదయం, పింగళి సూరణ వచ్చేసరికి వసు చరిత్ర, అయ్యలరాజు రామభద్రుడు రాజశేఖర చరిత్ర. ఈ విధంగా అయితే వాళ్ళు రచించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. క్రింది వారిలో ఘటికాచల మహాత్మ్యాన్ని రచించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ అల్లసాని పెద్దన, సెకండ్ వన్ నంది తిమ్మన, థర్డ్ వన్ దోర్చటి, ఫోర్త్ వన్ తెనాలి రామకృష్ణుడు. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెనాలి రామకృష్ణుడు. క్రింది వారిలో ఘటికాచల మహాత్మ్యాన్ని రచించిన వారు ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యద గ్రంథం ఎవరి జీవితం ఆధారంగా రచించబడింది? సో ఫస్ట్ వన్ పెరియార్, సెకండ్ వన్ ఆండాల్, థర్డ్ వన్ సత్తనార్, ఫోర్త్ వన్ పంప. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆండాల్. శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యద గ్రంథం ఆండాల్ జీవితం ఆధారంగా అయితే రచించబడడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. శ్రీకృష్ణ దేవరాయలు గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ బహమనీ సుల్తాన్లు గజపతులకు వ్యతిరేకంగా విజయనగర సైన్యాన్ని నడిపాడు, బి దక్షిణ ప్రాంతం కృష్ణా నదీ తీర ఓడరేవులపై నియంత్రణ సాధించాడు, సి తన సైన్యంలో పోర్చుగీసు దళాలను చేర్చుకుని వారితో దళాలను ఏర్పాటు చేశారు, డి తమ సామ్రాజ్యంలో గల దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబిడి, సెకండ్ వన్ ఏబిసి, థర్డ్ వన్ బీసీ, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబిసిడి. ఇక్కడ ఏవేవి సరైనవి? బహమనీ సుల్తాన్లు గజపతులకు వ్యతిరేకంగా విజయనగర సామ్రాజ్యాన్ని నడిపారు అంటే మనకి ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఒక్కొక్క బిట్ రూపంలో అయితే ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒకసారి చూసుకోండి ఒక్కొక్క లైన్ కూడా. సో బి దక్షిణ ప్రాంతం కృష్ణా నదీ తీర ఓడరేవులపై నియంత్రణ సాధించాడు,
శ్రీకృష్ణదేవరాయలు అండి. ఓకేనా. అలాగే తన సైన్యంలో పోర్చుగీస్ దళాలను చేర్చుకుని వారితో దళాలను ఏర్పాటు చేశారు. తమ సామ్రాజ్యంలో గల దేవాలయాలపై ప్రత్యేక శ్రద్ధ కూడా వహించేవారు. ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. క్రింది వాటిలో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మాణం కానిది ఏది? ఫస్ట్ వన్ హైదరాబాద్, సెకండ్ వన్ చార్మినార్, థర్డ్ వన్ హుస్సేన్ సాగర్, ఫోర్త్ వన్ మక్కా మసీద్. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో మాత్రం క్విక్ రివిజన్ వీడియోస్ మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ట్రిక్స్ వీడియో కూడా చేశాను. ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ కూడా చేశాను 1000 బిట్స్ రూపంలో. అన్ని సబ్జెక్ట్స్ అండి, ఒక సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. సో ఎవరు కూడా అస్సలు మిస్ కాకండి. సో ఆన్సర్ వచ్చరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, హుస్సేన్ సాగర్. హుస్సేన్ సాగర్ని మాత్రమే మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించలేదు. మరి ఏమేమి నిర్మించారు? హైదరాబాద్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు, చార్మినార్ నిర్మించారు, మక్కా మసీద్ని కూడా నిర్మించారు. ఈ మూడు కూడా ఎవరి నిర్మాణాలు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క నిర్మాణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. భారత స్వాతంత్ర యుద్ధంలో తపాకులు మరఫిరంగులు ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఫస్ట్ వన్ హుమయూన్, సెకండ్ వన్ బాబర్, థర్డ్ వన్ జహంగీర్, ఫోర్త్ వన్ మహమ్మద్ గజనీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాబర్. భారత యుద్ధతంత్రంలో తుపాకులు మరఫిరింగులు ప్రవేశపెట్టిన వారు బాబర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. మొఘల్ సామ్రాజ్యం గురించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, మొఘల్ రాజ్య స్థాపకుడు బాబర్. బి, మొఘలులలో పరమత సహనం చూపిన వాడు ఔరంగజేబ్. అలాగే సి, క్రీస్తు శకం 1526లో అక్బర్ ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకొని మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ, సి మాత్రమే, సెకండ్ వన్ ఏ, బి మాత్రమే, థర్డ్ వన్ బీసీ మాత్రమే, ఫోర్త్ వన్ ఏబీసీ. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబీసీ మూడు కూడా సరైనవే. ఏంటేంటి మొఘల్ సామ్రాజ్యం గురించి సరైన వాక్యాలు ఏంటేంటి? మొఘల్ రాజ్య స్థాపకుడు ఎవరు? బాబర్ అండి. అలాగే మొఘలులలో పరమత సహనం చూపిన వాడు ఎవరు? ఔరంగజేబ్ అండి. తర్వాత క్రీస్తు శకం 1526లో అక్బర్ ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడిని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకుని మొఘల్ సామ్రాజ్యాన్ని కూడా స్థాపించారు. ఎవరు స్థాపించారమ్మా? ఈ యొక్క అక్బర్ అయితే స్థాపించడం జరిగింది. ఎప్పుడు? 1526లో. ఎవరిని ఓడించి? ఇబ్రహీం లోడిని. ఈయన ఎవరు? ఢిల్లీ సుల్తాన్. ఓకేనా. ఏ రాజ్యాలను ఆక్రమించుకున్నారు అంటే ఢిల్లీను, ఆగ్రాను ఆక్రమించుకున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. సో లెఫ్ట్ సైడ్ మొఘల్ చక్రవర్తి పాలనా కాలం, రైట్ సైడ్ చూసుకుందాం. ఫస్ట్ వన్ హుమయూన్, సెకండ్ వన్ షాజహాన్, థర్డ్ వన్ జహంగీర్, ఫోర్త్ వన్ అక్బర్. సో పాలనా కాలం చూసుకుంటే ఏ, క్రీస్తు శకం 1530 to 1556. బి, క్రీస్తు శకం 1627 to 1658. సి, క్రీస్తు శకం 1605 to 1627. డి, క్రీస్తు శకం 1557 to 1605. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ సిఏబిడి, సెకండ్ వన్ ఏబిసిడి, థర్డ్ వన్ డిసిబిఏ, ఫోర్త్ వన్ సిఏబిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. హుమయూన్ వచ్చేసరికి క్రీస్తు శకం 1530 to 1556 అండి. షాజహాన్ వచ్చేసరికి క్రీస్తు శకం 1627 to 1658. జహంగీర్ వచ్చేసరికి క్రీస్తు శకం 1605 to 1627. అక్బర్ వచ్చేసరికి 1550 to 1605. ఓకేనా. సో ఈ విధంగా అయితే మొఘల్ చక్రవర్తులు వారి యొక్క పాలనా కాలాలు ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. గురుతేజ్ బహదూర్, గోవింద్ సింగ్, శివాజీలు ఏ మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు? ఫస్ట్ వన్ షాజహాన్, సెకండ్ వన్ ఔరంగజేబ్, థర్డ్ వన్ అక్బర్, ఫోర్త్ వన్ బాబర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
గురు తేజ్ బహదూర్, గోవింద్ సింగ్, శివాజీలు ఔరంగజేబ్ చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్, మొఘల్ సామ్రాజ్యంలోని మన్సబ్దారుల బాధ్యతలు గుర్తించండి. ఏ చక్రవర్తి భవంతులు కాపాడడం, బి కొత్త రాజ్యాలపై దండయాత్ర, సి తిరుగుబాట్లను అణిచివేయడం, డి అశ్విక దళం గుర్రాలను పెంచి పోషించడం. సో ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ ఏబిసి, సెకండ్ వన్ బీసీడి, థర్డ్ వన్ ఏబిడి, ఫోర్త్ వన్ ఏబిసిడి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏబిసిడి. మొఘల్ సామ్రాజ్యంలో మున్సబ్దారుల బాధ్యతలు గుర్తించండి అంటే మనకి చక్రవర్తి భవంతులు కాపాడడము, కొత్త రాజ్యాలపై దండయాత్ర, తిరుగుబాట్లను అణిచివేయడము, అశ్విక దళం గుర్రాలను పెంచి పోషించడం, ఇవన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యంలోని మున్సబ్దారుల బాధ్యతలే. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, మొఘలుల ప్రధాన ఆదాయ వనరు ఏది? ఫస్ట్ వన్ ఇంటి పన్ను, సెకండ్ వన్ విదేశీ వ్యాపారం మీద వచ్చే డబ్బు, థర్డ్ వన్ వ్యవసాయ ఉత్పత్తులపై వేయబడే పన్ను, ఫోర్త్ వన్ బంగారం ఎగుమతులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యవసాయ ఉత్పత్తులపై వేయబడే పన్ను ద్వారా మొఘలుల యొక్క ప్రధాన ఆదాయం అయితే రావడం జరిగేది. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, మొఘలుల కాలంలో ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవలసిన పన్నులు నిర్ణయించడాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ జాగీరు, సెకండ్ వన్ జప్త్, థర్డ్ వన్ జమీందారు, ఫోర్త్ వన్ జాట్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ప్లేలిస్ట్లు అనేవి ఓపెన్ అవుతాయి. ఒకసారి చూసుకోండి అమ్మా. ఎగ్జామ్కి వెళ్ళే ముందు అవన్నీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అమ్మా. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జప్త్. మొఘలుల కాలంలో ప్రతి బ్లాకుకు ప్రత్యేక శిస్తు పట్టిక ఏర్పాటు చేసి కట్టవలసిన పన్నులు నిర్ణయించడాన్ని జప్త్ అని పిలిచేవారు. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ వీడియో ఏదైతే ట్రిక్స్ వీడియో చేస్తానో అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు చూసుకొని వెళ్ళండి. మంచి స్కోర్ అయితే వస్తుంది. సో మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఫ్రీగా చేస్తున్నా, ఎటువంటి యాప్స్ లేకుండా. సో ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. సో వీడియోస్ని లైక్ చేస్తూ మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.